ప్రశ్న నేను మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా ఆలోచించి దానికి జవాబు చెప్పండి. మీరు దానికి ఇప్పుడు తీర్పు చెప్పాలి. మీరైతే ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. జాగ్రత్తగా మీరు ప్రతి చిన్న పదం కూడా అందులో వినాలి. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు క్రూరుడు. వింటున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు క్రూరుడు. అయితే ఆ రాజు తర్వాత మరొక వ్యక్తి ఆ స్థానానికి అర్హుడుగా ఉన్నాడు. అంటే ఆ రాజు ఆలోచన ఏంటంటే, ఇతను ఎప్పటికైనా నాకు అడ్డం వస్తాడు. వాస్తవంగా అతను వస్తాడు రాజ్యానికి. కాబట్టి ఇతడు ఎప్పుడైనా నాకు అడ్డమే, కాబట్టి ఇతన్ని చంపేస్తే పని అయిపోద్ది అని అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజు. అయితే ఈ వ్యక్తి రాజు బారిన పడకుండా తనకున్న కొద్ది మందితో పారిపోయి అడవులు కొండల వెంట తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగే ప్రయత్నంలో ఆ కొండ ప్రాంతాల్లో, అడవికి అవతల ప్రాంతంలో ఒక చిన్న దేవుని ఆలయం, ఇలాంటి దేవుని సన్నిధి ఉంటే అక్కడికి వెళ్ళాడు తల దాచుకుందామని. అప్పటికి పలుమార్లు రాజు అతని మీద హత్య ప్రయత్నం చేశాడు. అయితే ఇతడు వెళ్ళాడు. అతడికి వెళ్ళి ఆ పాస్టర్ గారు అనుకోవచ్చు, లేదా అక్కడున్న యాజకుడు అనుకోవచ్చు, ఆ వెళ్ళి ఆలయంలో వెళ్ళి అతన్ని కలుద్దామని వెళ్ళేటప్పటికి అక్కడ ఇతను వెళ్ళేటప్పటికి ఆ రాజుగారి అనుచరుడు, ఆ రాజుగారికి ముఖ్యమైన పనివాడు ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు, ఆ యాజకుడి దగ్గర ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి ఉన్నాడు. ఇతడు వెళ్ళి ఆ పాస్టర్ గారితో మాట్లాడి పని ముగించుకొని ఇతడు వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ వెళ్ళిన వ్యక్తి ఆ రాజుగారి అనుచరుడు అప్పటికే దేవుని సన్నిధిలో, అప్పటికే ఆ చర్చిలో ఉన్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ వెళ్ళిన వ్యక్తి కూడా చాలా బలవంతుడు. ఆ వ్యక్తి రాజుగారికి తను ఇక్కడ దాగుకున్నాడని చెప్తాడని వ్యక్తికి తెలుసు. పైగా ఆ కూర్చున్న వ్యక్తి బహు పనికిమాలిన వాడని తెలుసు. వాడు పరమ దుష్టుడని తెలుసు. ఇప్పుడు ఈ వ్యక్తి రాజు యొద్ద నుండి పారిపోతున్నాడే, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఏం చేయొచ్చు? ఇప్పుడు వాడిని అలాగే వదిలేస్తే వెళ్ళి ఖచ్చితంగా రాజుగారికి చెప్తాడు, పలానా చోట దాక్కున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళిపోతే దొరికేస్తాడు నీకు అని చెప్తాడు. అంటే ఈ వ్యక్తి దాక్కున్న సంగతి ఇంతకాలం రాజుగారికి బట్టబయలైపోద్ది, ఢిల్లీ చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేయొచ్చు? ఈ వ్యక్తి తేల్చేసాడు ఒక మాటలో. వెరీ గుడ్, తేల్చి పడేశారు. చంపడమే మన పని, చంపేయాలి. వెరీ గుడ్, అల్టిమేట్ ఆన్సర్. ఇంకా చంపచ్చు, గుడ్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. చంపచ్చు, ఇంకేం చేయొచ్చు చెప్పండి? మాట్లాడాలి. చంపచ్చు. చంపినా ఇప్పుడు తన గురించి తను రక్షించుకోవాలి. ఇప్పుడు ఇంతకాలం దాక్కున్నాడు. ఇప్పుడు వీడెళ్ళి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు, పలానా చోట ఉన్నాడు ఆ వ్యక్తి అని. అందుకని ఇతని దగ్గర ఉన్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, అతన్ని బయటికి పిలిచి, అడవి ప్రాంతం, కొండ ప్రాంతం, బయటికి పిలిచి అంటే చంపేసి అవతల పడేసి వెళ్ళిపోవచ్చు. ఇంకేం చేయొచ్చు? చంపచ్చు. మాట్లాడాలి. ఏమా చెప్పండి, ఏం చేయొచ్చు? తన నడవడిక ద్వారా తను మార్చచ్చు. వాడు మారడు కదా, వాడెవడు మారడు. వాడు అసలు అతనికి ఇతనికి సంబంధం లేదు కదా. చెప్పాలి. చంపచ్చు. ఇంకేం చేయొచ్చు? పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు. ఇంకా క్షమించి వదిలేయచ్చు. క్షమించి వదిలేయచ్చు. ఎవరన్నా మాట క్షమించి వదిలేయచ్చు. వండర్ఫుల్, క్షమించి వదిలేయచ్చు. అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ. ఇంకా ఇంకేం చేయొచ్చు? ఉత్తమమైన పని ఏంటో తెలుసా? నేను అనుకున్నా, వాడిని పిలిచి వీళ్ళు ఎంట తిప్పుకోవటమే. వీళ్ళు వెళ్ళినంతసేపు చెప్పండి, వీళ్ళు ఉన్నంతకాలం వాడిని ఒక కంట కనిపెట్టి వీళ్ళంట తిప్పుకోవడమే. కానీ ఆ పారిపోయిన వ్యక్తే దావీదు, తరుముతున్న వ్యక్తి సౌలు, అక్కడున్న వ్యక్తి దోయగు, వాడిని దావీదు వదిలేశాడు. వాడిని పక్కకి పిలిచి వాడిని చంపేస్తుంటే ఒక పని అయిపోయేది. దావీదు ఆ యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చి దావీదు మాట్లాడి వెళ్ళిపోయి, నప్పుడు వీడిని ఒక కంట కనిపెట్టాడు. అరే వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు వెళ్ళి ఖచ్చితంగా సౌలుకు చెప్తాడు అని దావీదుకు అనుమానం వచ్చింది. దావీదు వాడిని వదిలేశాడు. దావీదు దేవునికి అప్పగించి వదిలేశాడు.
వాడిని పిలిచి, దావీదు దగ్గర బలం ఉంది, దావీదు దగ్గర శక్తి ఉంది, దావీదు దగ్గర ఏదైనా చేసే సత్తా ఉంది, కానీ దావీదు వాడిని ఏం చేయలేదు. చెయ్యనందుకు వాడు వెళ్ళి అన్నంత పని చేశాడు. సౌలుకు చెప్పాడు, సౌలు ఇదిగో నువ్వు వెతుకుతున్నావే దావీదు, నేను చూశాను పలానా చోట యాజకుడు ఉన్నాడే, ఆ యాజకుడి దగ్గరకు దావీదు వచ్చాడు, దావీదు ఆయనతో మాట్లాడడం నేను విన్నాను, నేనున్నప్పుడే వచ్చాడు. సౌలుకి దొరికినట్టయింది. దావీదు దొరకడు. దావీదు గురించి తెలియాలంటే మనం ఆ యాజకుడిని పట్టుకురండి అన్నాడు. యాజకుడిని పట్టుకొచ్చారు, పాస్టర్ గారిని. ఆయనతో పాటు ఆ ఊరంతా యాజకులే, ఆ ఊరంతా నోబు అనే ప్రాంతం, ఆ ఊరంతా యాజకులే. అందరిని పిలుచుకొచ్చారు. మొత్తం 85 మంది పాస్టర్లు అందరు లైన్లో నుంచోమన్నాడు. సౌలు అడుగుతున్నాడు, నీవు దావీదు పక్షం వహించావంట, దావీదుతో నీవు మాట్లాడి నా మీదికి దావీదు వచ్చేటట్టు చేస్తున్నావంట, చెయ్యొచ్చా నువ్వు ఇలాగంటే? అతను అన్నాడు, లేదు, దావీదుకి నాకు సంబంధమే లేదు. ఆ దినం దావీదు నా దగ్గరికి వచ్చింది వాస్తవం, అంతేకాని నీ మీద దావీదును ఉసిగొల్పవలసిన పని నాకు లేదు. వినలేదు. అక్కడున్న వాళ్ళని అన్నాడు, వీళ్ళందరినీ 85 మంది లైన్లో నుంచున్నారు, అందరినీ చంపేమన్నాడు. కత్తితో చంపేమంటే విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ ఏఫోదు ధరించుకొని ఉన్నారు, యాజకుని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఎవరు కూడా చంపడానికి, సౌలు దగ్గర ఉన్న వాళ్ళే దేవుని సేవకులను చంపకూడదన్న సంగతి ఎవరికి తెలుసు? యాజకులను చంపకూడదన్న సంగతి సౌలు సేవకులకు తెలుసు. అప్పుడు వెంటనే ఎవరు వాళ్ళ మీద పడి చంపట్లా. సౌలు అన్నాడు, వాడు ఉన్నాడే దోయోగు అనేవాడు, వాడిని అన్నాడు, రేయ్ నువ్వు చంపారా అని. వాడు వెంటనే కత్తి తీసి 85 మందిని ఊచకోత కోసాడు. ఇప్పుడు తేల్చండి, దావీదు ఏం చేసుంటే బాగుండేది? ఇటు నుంచి ఆన్సర్ వచ్చింది. ఏం చేస్తుంటే బాగుండేది చెప్పండి, పర్లేదు, ఆన్సర్ చెప్పేసాండి. దావీదు ఏం చేస్తుంటే బాగుండేది? చంపేస్తుంటే బాగుండేది. ఇప్పుడు దావీదు తప్పు చేశాడంటారా? దావీదు తప్పు చేశాడా? వదిలేసి దావీదు తప్పు చేశాడన్నామా? చంపేస్తుంటే బాగుండేది అని అనుకున్నాం. కానీ దావీదు తన జీవితంలో ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు చేయడు. శ్రమ భరించవలసి వచ్చిన, కష్టము భరించవలసి వచ్చిన దేవుని తీర్పును తన చేతుల్లోకి తీసుకోడు. న్యాయము తీర్చుట దేవుని పనని దేవునికి అప్పగించాడు. అయితే అంతటితో ఆగలేదు. ఇక్కడ గమనించండి, దోయోగు అనేవాడు అంతటితో ఆగలేదు. అదే కత్తి తీసుకొని ఊరు మీద పడి, నోబు దేశం మీద పడి, అంటే యాజకుల్ని 85 మందిని చంపాడు కదా, ఆ 85 మంది ఊరు మీద పడి ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళని, ఆ ఊరిలో ఉన్న పసిపిల్లల్ని, ఆ ఊరిలో ఉన్న గాడిదల్ని, పశువుల్ని ఊచకోత కోసాడు. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. ఇప్పుడు దోయోగు అనేవాడికి ఇశ్రాయేలీల మీద కక్ష ఉందా, యాజకుల మీదే కక్ష ఉందా? అది విషయం. అది వీడికి యాజకుల మీద కాదు, ఎలా అయినా ఇశ్రాయేలీని నాశనం చేయాలని. వాస్తవంగా వీడు ఇశ్రాయేలీడు కాదు, ఎదోమీయుడు. సౌలు పంచన వచ్చి చేరాడు. ముసుగులో ఉన్న మహావీరుడు వీడు. ఇది ఈరోజు క్లుప్తంగా ఇదేనా ఒక మాట చెప్తాను. దావీదు మనం అనుకున్నాం చంపేస్తుంటే బాగుండేదని. నువ్వు నిన్న పని చేస్తావు, అనుమానం లేదు, నీవు నిన్న పని చేస్తావు. దావీదు ఆ పని చేయలేదు. వాడిని చూసి, రే వీడున్నాడు, వీడుంటే ప్రమాదం అని కాల్చేస్తుంటే అయిపోయేది, చంపేస్తుంటే అయిపోయేది. దావీదు ఆ పని చేయలా. దావీదు యొక్క స్థిర బుద్ధి, దావీదు యొక్క నిగ్రహం, దావీదు దేవునికి అప్పగించడం, తీర్పు తీర్చడం మన పని కాదని వాడిని చంపకూడదు అనుకుని దావీదు వదిలేశాడు. అయితే 85 మంది యాజకులు చనిపోయారు. ఆ ఊరి మీద పడి వాడు అంతటితో వదల్లా. దోయోగు అనేవాడు ఊరి మీద పడి చంపుతుంటే అందులో ఈ యొక్క దావీదు మాట్లాడిన యాజకుడు ఉన్నాడే, పాస్టర్ గారు అన్నాం, వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, అబీమెలెకు కొడుకు, ఆడి పేరు అబ్యాతారు. పరిగెత్తుకొని దావీదు దగ్గరికి వెళ్తే, దావీదు ఏమైంది అన్నాడు. అప్పటికే దావీదు అడవుల్లో దాక్కొని ఉన్నాడు. ఏమైంది అంటే విషయం చెప్పాడు. మా నాన్న మా ఊరిలో ఉన్న యాజకులందరినీ చంపేశారు, ఎవరు బ్రతికలేరు, నేను ఒక్కడే తప్పించుకొని వచ్చానంటే దావీదు అన్నాడు, గుండెలు పగిలిపోయినాయి. దావీదు ఒక మాట అన్నాడు, నా వల్లే కదా మీకు ఇంత అన్యాయం జరిగింది. ఆ దినం నేను మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఆ రోజు
వాడు అక్కడే ఉన్నాడు, దోయేగు అనేవాడు. ఆ రోజే తెలిసింది నాకు, వాడు అక్కడున్నప్పుడే వాడి మీద నాకు అనుమానం. దావీదు అన్నాడు, ఆ రోజు నాకు అనుమానం కలిగింది. అనుమానం కలిగినప్పుడు దావీదు ఏం చేయాలి చెప్పండి? ఒకటి క్రిమినాలజీలో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మనం నీ మీదకి ఎవరైనా నిన్ను చంపడానికి వస్తే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఎదుటి వ్యక్తిని ఏం చేయొచ్చు? చంపచ్చు. చెప్పండి, ఎదుటి వ్యక్తిని ఏం చేయొచ్చు? మిమ్మల్ని ఇంటికి వెళ్ళి చంపమని కాదు, ఊరికి జ్ఞాపకం చేస్తాను. మన మీదకి ఎవరైనా వస్తే మనల్ని మనం రక్షించుకోవడానికి చంపచ్చు, చట్టం ఉంది, ఇది వాదించడానికి అవకాశం ఉంది. అలా అని మనమేమి చట్టం ముందు నిర్దోషులం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏం చేయొచ్చు? చెప్పండి, ఏం చేయొచ్చు? చంపచ్చు. ఇప్పుడు దావీదు చంపచ్చు, చంపి అతడు వాదించవచ్చు, వీడు ఉన్నాడు ఖచ్చితంగా పోయేది సౌలుకు చెప్తాడు, అందుకే వీడిని చంపేశాను అని. దావీదు వాడిని చంపిన అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీరు ఇంకొకసారి గమనించండి, ఇక్కడ జాగ్రత్త గమనించండి. వాడు పరమ పనికిమాలుడు, దావీదుకి ఆ సంగతి తెలుసు. దావీదు అక్కడికి వెళ్ళేటప్పటికి వాడు అక్కడ ఉన్నాడు దేవుని ఆలయంలో. నేను అనుకుంటా ఉంటాను, దావీదుడు పక్క గుండా వెళ్తున్నప్పుడు దావీదు అక్కడి నుంచి వెళ్ళేవాడికి వారి గుండె ఏమై ఉంటుంది, వాడికి కొట్టుకొని ఉంటుంది. ఎందుకో తెలుసా? అరే దావీదు ఇక్కడికి వచ్చాడు, నన్ను ఏం చేస్తాడు? వాడు అనుకొని ఉంటాడు, నన్ను ఏం చేస్తాడు దావీదు? చంపుతాడు నన్ను ఖచ్చితంగా. కానీ దావీదు చంపనప్పుడు వాడు చెప్పచ్చా? ఈ వార్త వెళ్ళి చెప్పచ్చా? దావీదు వదిలేసాడు వాడిని చంపకుండా. మాట్లాడండి, చంపచ్చా? చంపకూడదు. కాబట్టి దోయేగు అనేవాడికి ఇదంతా సొలొమోను లాగా మనం ప్రసంగి గ్రంథం చదివిన తర్వాత సొలొమోను ప్రతిసారి ఇలా రాస్తాడు. ఇదంతా చదివిన తర్వాత, ఇదంతా పరిశీలించిన తర్వాత, ఇదంతా యోచించిన తర్వాత, పరిశీలనగా తెలుసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. కాబట్టి దోయేగు గురించి ఈ దినాన్ని నేను చెప్తున్నాను. దోయేగు గురించి చదివిన తర్వాత, ఆలోచించిన తర్వాత, పరిశీలనగా తెలుసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఇంతకేం తేలింది? స్క్రీన్ మీద ఆయన పేరు కనిపిస్తుంది చూడండి. ఏం కనిపిస్తుందో? దోయేగు అనేవాడు డర్టీ, చెప్పండి, డర్టీ డాగ్ అంటే అర్థం ఏంటి? డాగ్ అంటే ఏంటి? కుక్క. డర్టీ అంటే మురికి. ఇప్పుడు చెప్పండి, ఏ కుక్క? రెదమిక్ బాగుంటుందని చెప్పాను. దోయేగ్ అంటే ఇట్స్ డర్టీ డాగ్ కదా, ఆ మాట రాసుకోండి. దోయేగ్ అనేవాడు ఒక మురికి, డర్టీ డాగ్. దోయేగ్ అనేవాడు డర్టీ డాగ్. వాక్యంలోకి పోదాం. మొదటి సమూయేలు గ్రంథం, అక్కడే స్క్రీన్ మీద డర్టీ డాగ్ కింద రెఫరెన్స్లు ఉన్నాయి, మీరు రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఈ యొక్క దోయేగు గురించి వ్రాయబడింది. 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో, ఆ దినమున్న సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు దోయేగు, అతడు ఏదోమీయుడు. తీసారా మీ బైబిల్ గ్రంథంలో? అండర్లైన్ చేయండి. దోయేగు అనేవాడు డర్టీ డాగ్. ఎలాగో చూద్దాం, వాడు ఎవడో ఏంటో, వాడెందుకు ఇశ్రాయేలీయుల మీద అంత ద్వేషము, అంత కపట స్వభావం, అంత దుష్టుడు. 7వ వచనం 21:7లో, ఆ దినమున్న సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు ఏంటంట? దోయేగు. దోయేగు అందరు చెప్పండి, ఏంటి అతని పేరు? దోయేగు. అతని పేరు దోయేగు, అతడు ఏదోమీయుడు. ఏదోమీయుడు. ఇది ఏం జరిగిందో ఇక మనం చూద్దాం. 21వ అధ్యాయం మీరు పైన చదివితే తెలుస్తుంది. మొదటి 5 వచనాలు చదువుతున్నాను. దావీదు నోబు దేశంలో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చిన సౌలు ద్వారా తరమబడుతూ ఉన్నాడు. దావీదు పారిపోయాడు. కాబట్టి సౌలు పలుమార్లు దావీదు మీద హత్యా ప్రయత్నం చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? సౌలు దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? దావీదు మీద ఎప్పటి నుంచి ఇతనికి దావీదు మీద కక్ష ప్రారంభమైంది? ఎప్పుడు నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడు అంటే మనకు అర్థమవుతుంది. ఎప్పుడంటే ఆ దినం గొల్యాతును చంపిన వేళ స్త్రీలు ఏం చేశారు? ప్రతిగానాలు చేశారు. దావీదుకు 10,000, సౌలుకు 1,000 అని. అంటే దావీదుని ఎక్కువ పొగిడారు. ఇది ఇతనికి నచ్చలేదు ఆ పాట. ఇదేంటి వీళ్ళు దావీదుని ఎక్కువ పొగుడుతున్నారు అని నాటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడు సౌలు. ఇక విషపు చూపు మాత్రం కాదు, ఏ అవకాశం వస్తే దావీదుని అడ్డం లేకుండా చేద్దామని, దావీదును చంపేద్దామని. చూడండి, నిజంగా నిరపరాధి దావీదు నిర్దోషి,
ఏ తప్పితం చేయలేదు. దావీదు తన రాజు ఎడల నమ్మిక కలిగి ఉన్నాడు, మించి దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం, దేవుని ఎడల భయభక్తులు కలిగి దావీదు ఇంత మంచివాడు ప్రవర్తన కలిగిన ఈ యొక్క దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంటే ఏమనుకోవాలో ఆలోచించండి. ఈ దినాన పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, మనం కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మంచిది కదా. మంచి వాక్యం అది, నిజమే. ఒక్కొక్కసారి మనం మేలే చేస్తాం, మంచిగా మాట్లాడతాం, యథార్థంగా ప్రవర్తిస్తాం. ఎందుకో తెలియదు, మనం చాలామందికి నచ్చం. వాళ్ళ గురించి నీవు కనీసం కొంచెం కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నువ్వు కీడు చేయలేదు, నువ్వు అనవసరంగా అక్కడ నువ్వు ఎవరిని కష్టపెట్టలేదు. కానీ అనేకులు నిన్ను కష్టపెట్టడానికి నీ దగ్గరికి వస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు, తోలనాడతారు, అవమానం చేస్తారు. అయితే పేతురు భక్తుడు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మేలు చేసి శ్రమ పడడం మంచిది దేనికన్నా, కీడు చేసి శ్రమ పడడం కన్నా. కీడు చేస్తే మనం శ్రమ పడవచ్చు, అరే మనం చేసిన వాటికి తగిన శిక్ష పొందుతున్నాం అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనం మేలే చేస్తాం, ఎందుకో తెలియదు. మేలు చేసినప్పుడు మనకు శ్రమ వస్తుంది. ఇదిగో దావీదు జీవితంలో ఎవరు చేయని సాహసకార్యము దావీదు చేశాడు. గొల్యాతు 9.5 అడుగున్న గొల్యాతును దావీదు తెగించి అతనికి యుద్ధ రంగంలోకి వెళ్ళి దావీదు చంపాడు. ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ అందుకే సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అరే దావీదు ఉండటం ఏ రోజైనా నాకు అడ్డమే, కాబట్టి దావీదును లేకుండా చేద్దామని సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా, దావీదుని సౌలు ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు తెలుసా? 26 సార్లు. ఆ మాట రాసుకోండి. దావీదుని సౌలు 26 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈట ఈసిరి గోడకేసి దావీదుని అలాగా గోడకు దించేద్దామని. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఎన్నిసార్లు రాసుకున్నారు? 16 సార్లు. దావీదుని 16 సార్లు బైబిల్ గ్రంథంలో మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ సందర్భంలో 16 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. మీకు ఇంకో విషయం తెలుసా? కానీ దావీదుని సౌలు చంపలేకపోయాడు. ఎందుకంటారు? దావీదు యొక్క ప్రాణం ఎవరి జీవముట్లో ఉంది? అది. మీకు ఒక విషయం తెలుసా? నిజంగా మనం దేవుని ఎడల నమ్మకం కలిగి ఉంటే, దేవుని ఆశ్రయంగా కలిగి ఉంటే మనం ఆయన యొక్క భద్రతను అద్భుతంగా అనుభవించవచ్చు. మీకు ఒక విషయం తెలుసా? ఈ దినం మనం సజీవులుగా కూర్చొని వాక్యము మనం అనుకున్నామా, ఏమవుతుంది ఈ ప్రపంచం, ఎటుపోతుంది ఈ ప్రపంచం, ఎవరు బయటికి కనిపించట్లేదు మనకి కదా. గతంలో ఎవరు కూడా పక్కింటికి వచ్చే పరిస్థితులు లేవు. ఏం చేయాలి ఆలోచించండి. కానీ దేవుడు చూసారా, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనం మరణానికి అప్పగించలేదు. చాలామంది మనతో కూర్చొని ఆరాధించిన మన ప్రియులు, మన రక్త సంబంధీకులు, మించి ఈ ఆత్మ బంధువులు, యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన అనేక మంది ఇక్కడ కూర్చున్నవాళ్ళు తెలుసా? మీకు గుర్తొస్తున్నారా? మీ పక్కన కూర్చున్నవాళ్ళు కొద్దిమంది లేరు తెలుసా? దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు ఉండడానికి. దేవుడు వారిని పిలిచాడు. అయితే మనకు అనుమతి ఇచ్చాడు ఉండమని. ఎందుకో తెలుసా? మనం గొప్పవాళ్ళం కాదు, పేరు నొందినవారు అని కాదు, లేదా మన వల్ల ఆయనకి ఏదో లాభం వస్తుందని కాదు. దాన్ని ఏమంటారంటే, ఇది ఆయన అపరిమితమైన కృప మన జీవితంలో. అందుకే మనం ఇక్కడ సజీవులుగా ఉండగలిగాం. దావీదుని పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పలుమార్లు. అందుకే దావీదు ఉండలేక దావీదు అరణ్యాల వెంట వెళ్ళిపోయాడు. దావీదు పారిపోయాడు. చాలా కాలం దావీదు, కొన్ని సంవత్సరాలుగా తను దాక్కున్నాడు. దావీదుతో పాటు దావీదును ప్రేమించిన కొద్దిమంది దావీదు వెంట వెళ్ళారు. అంటే దావీదుకి నిజంగా ఆలోచించాడు, దావీదేమో ప్రాణాన్ని దక్కించుకోవడానికి, ఎందుకంటే అవును కదా, దావీదు ప్రాణాన్ని దక్కించుకోవడానికి వెళ్ళిపోయి దావీదు ఏం చేశాడంటే, ఒక దినాన అతడు ఎక్కడికి వెళ్ళాడంటే, పారిపోయి ఒక దినాన నోబు దేశం వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 21వ అధ్యాయం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చాను. పాపం పారిపోయి ఒక దినాన నోబు అనే ప్రాంతానికి వచ్చాడు అనమాట. ఎక్కడికి వచ్చాడు? నోబు. అక్కడ మీరు మీ నోట్స్లో ఏమో రాసుకోవాలంటే, నోబు అనేది అక్కడ అది యాజకుల పట్టణము అని రాసుకోండి. యాజకుల పట్టణము యెరూషలేమునకు ఉత్తర దిక్కున ఉన్నది అని రాసుకోండి. దగ్గర అనమాట యాజకుల పట్టణం. పాస్టర్స్ ఊరు అనమాట అది యాజకుల పట్టణం. అక్కడ యాజకులే ఉంటారు.
యాజకులు, పాస్టర్లు ఉంటారన్నమాట మన భాషలో. అది యాజకుల పట్టణం. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, అంటే దేవుని సన్నిధి ఉందన్నమాట. నోబులో ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు ఉండేవాడు. అక్కడ ప్రధాన యాజకుడు ఉండేవాడు. మరి ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు ప్రధాన యాజకుడే కదా ఉంటాడు, యాజకుడు. కాబట్టి పాస్టర్ గారు ఉంటాడు అనమాట. చర్చిలో పాస్టర్ గారే కదా ఉంటాడు. కాబట్టి దావీదు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ నోబుకి వెళ్ళాడు. నోబుకి వెళ్ళి అక్కడ ప్రత్యక్ష గుడారం అక్కడికి వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారు ఉంటాడు, ఆయనే ఆ యాజకుడు అనమాట. అక్కడ దావీదు ఆ నోబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు మీకు అర్థమైంది, నోబు దేశం యెరూషలేముకు ఉత్తర దిక్కున దగ్గరగా ఉంటుంది. నోబు దేశం అనేది ఎవరుంటారు? యాజకులు ఉంటుంది. అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ దినాన యాజకుడు ఎవరంటే అహీమెలెకు నొద్దకు వచ్చాను. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు దావీదు. పారిపోయి వచ్చాడు. ఎవరి యొద్ద నుండి పారిపోయాడు? పాపం సౌలు యొద్ద నుండి అక్కడికి వచ్చాడు. అయితే చూడండి, అహీమెలెకు దావీదు రాకకు భయపడి, మీకు అర్థమవుతుందా? ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, అహీమెలెకు దావీదు ఆయన దగ్గరికి రాగానే అహీమెలెకు భయపడ్డాడంట. ఎందుకు చెప్పండి? ఎందుకు భయపడ్డాడు? పెద్దగా ఏమా? దావీదు అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చాడు, అహీమెలెకు దగ్గరికి. అహీమెలెకు దావీదును చూసి యాజకుడు భయపడ్డాడు. ఎందుకు వచ్చావని. ఎందుకు? ఈయన ఇక్కడికి వచ్చాడన్న సంగతి ఎవరికి తెలిస్తే, అంటే సౌలు సంగతి యాజకుడికి కూడా బాగా. అంటే ఇక్కడికి ఒక విషయం, దావీదు రావడం అహీమెలెకు పాస్టర్ గారికి, ఆ యాజకుడికి ఇష్టం ఉందా లేదా? ఇష్టం. పెద్ద చెప్పండి, ఇష్టం లేదు. ఎందుకంటే దావీదు వచ్చిన సంగతి సౌలుకు తెలిస్తే సౌలు ఏదో అనుకుంటాడు, ఖచ్చితంగా కుట్రబన్నేం అనుకుంటాడు, అనవసరంగా రాద్ధాంతం చేస్తాడు, ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు అని ఈ దావీదు రాకకు భయపడ్డాడు. అన్నంత పని అయింది. చూడండి ఏం జరిగిందో. దావీదు రాకకు భయపడి నీ ఒంటరిగా వచ్చితే మేము అతన్ని అడిగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పని ఏదో అది ఎవరితోనూ ఆయనను చెప్పవద్దనను. నిజమేనా? ఇది నిజమేనా కాదా? కాదు. ఇతడు రాజు సన్నిధి నుండి ప్రాణాపాయంతో పరుగులు తీస్తున్నప్పుడు ఆ యాజకుడితో దావీదు, ఇది వాస్తవం కాదు, ఇది అబద్ధం. దావీదు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు అక్కడివే వచ్చావు ఏమిటి అంటే అన్నాడు, నేను పారిపోయి వస్తున్నానని చెప్పకుండా రాజు నాకు ఒక పని అప్పగించాడు, అది ఎవరితో చెప్పొద్దు అన్నాడు. చూడండి, నేను నా పనివారిని ఒక చోటకి వెళ్ళ నిశ్చయించితిమి. ఆ యాజకుడితో చెప్తున్నాడు, నేను నా పనివాడు ఒక చోటకి వెళ్ళడానికి నిశ్చయించాం. నీ యొద్ద ఏమున్నది? యాజకుడిని అడుగుతున్నాడు, నీ యొద్ద ఏమున్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమీ కానీ ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడు అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టెలు నా యొద్ద లేవు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పాను. నీ దగ్గర ఏమున్నాయో నాకు అంటే, దావీదుకి అడవిలో పాపం ఆకలైంది. అందుకే యాజకుడి దగ్గరికి వచ్చి, నీ దగ్గర 5 రొట్టెలు, ఎప్పుడు సముఖపు రొట్టెలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంటాయి, అవి ఎవరు తినటానికి వీల్లేదు, యాజకుడే తినాలి. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నాయి అంటే, నా దగ్గర మామూలు రొట్టెలు లేవు, దేవుని సన్నిధిలో ఉంచబడిన సముఖపు రొట్టెలు, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉంటాయి, అయినా అవి ఇవ్వడానికి ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి పురుషులు అన్నప్పుడు దావీదు అన్నాడు, మేము పవిత్రంగానే ఉన్నాం అన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అందుకు దావీదు, నిజముగా మేము బయలుదేరపచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారు బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైననేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగునని యాజకునితో నేను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా. చూసారా, ఆ రొట్టెలు ఎప్పుడు తీసేస్తారు? మళ్ళీ రొట్టెలు సిద్ధం చేసిన తర్వాత వీటిని బయటికి తీసివేస్తారనమాట. అవి తప్ప ఏమీ లేవు. వెచ్చని రొట్టెలు 1000 దినముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికిచ్చెను. 5 రొట్టెలు ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. ఎందుకు తొందరగా ఇచ్చేశాడు ఆయన? తొందరగా దావీదు నేడు నుంచి పాపం పంపించేద్దామని. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను. పేపర్లో ఒక బొమ్మ చూశారు.
ఈ వ్యక్తి మీద గవర్నమెంట్ వారు రివార్డు ప్రకటించారు, ఈ వ్యక్తి పలానా బ్యాంకు దోపిడీ చేశాడు, కాబట్టి ఈ వ్యక్తి మీకు కనిపిస్తే పోలీసు వారికి సమాచారం అందించండి అని పేపర్లో బొమ్మ చూశారు. ఓకే, పేపర్లో బొమ్మ చూశారు, మీరు బొమ్మ చూశారు, అరే అనుకొని చదివారు వార్త. సరిగ్గా మధ్యాహ్నానికి మీరు పేపర్లో బొమ్మ ఎవరినైతే చూశారో మీ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి. మీ ఇంట్లోకి వచ్చి ఏమన్నా ఉంటే నాకు పెట్టండి, ఆకలి అవుతుంది అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేస్తారా, లేదా మీ దగ్గర ఉన్నది తొందరగా పెట్టి వాడిని అక్కడి నుంచి వదిలించుకుంటారా? రివార్డు ఉంది కాబట్టి బహుశా చేయొచ్చాము పోలీసులకు ఫోను. మనం ఏం చేస్తాం? ముందు వాడు రాగానే వీడిని అర్జెంటుగా తొందరగా ఇక్కడి నుంచి, ఎందుకు వాడు అక్కడ ఉంటే పోలీసుల వాళ్ళకి తెలిస్తే ముందు వాడినిగా తీసుకెళ్ళేది ఎవరిని? మనల్నే కదా. ఎంత లాగుతారు? వాడికి నీకు ఏం సంబంధం కదా? వాడు ఏ ఇంటికి పోకుండా నీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? మీ ఇంట్లో ఎంత దాచాడు? గతంలో నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు? నీ హిస్టరీ ఎంత తీస్తారు, అవునా కదా? ఇప్పుడు వాడు రావడం నీకు క్షేమమా? బ్యాంకు దోచుకున్నవాడు ఒకవేళ వస్తే ఏం చేస్తావు? వాడు అన్నం పెట్టమంటే ఏం చేస్తారు చెప్పండి? ఉన్నదేదో ఇచ్చి వాడికి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటాం. ఇదే ఇక్కడ జరిగింది కూడా. దావీదుని సౌలు వెతుకుతున్నాడని తెలుసు, దావీదుని సౌలు చంప ప్రయత్నం చేశాడని 16 సార్లు ప్రయత్నం చేశాడని తెలుసు. దావీదు వల్ల ఈ యాజకుడికి భయం కలిగింది. ఎందుకు వచ్చావు అక్కడివి అంటే దావీదు అన్నాడు, రాజు ఒక పని మీద నన్ను పంపించాడు. ఎందుకంటే ఆ యాజకుడు భయపడుతున్నాడు అన్న సంగతి దావీదుకి తెలిసి ఒక పని మీద పంపించాడు. ఆ పని ఎవరికి చెప్పొద్దన్నాడు. నేను నా పనివాడు ఆ పని మీద ఉన్నాం. నీ దగ్గర ఏమున్నాయి అంటే 5 రొట్టెలు, సుముఖపు రొట్టెలు, ప్రత్యక్షపరచబడిన రొట్టెలు ఉన్నాయి, అంతకు మించి ఏమీ లేవు. ఇవి ఇవ్వడానికి వీల్లేదు కదా, పరిశుద్ధంగా ఉన్నవాళ్లే కదా అంటే మేము పరిశుద్ధంగానే ఉన్నాం అనగానే వెంటనే ఇచ్చేశాడు. వాస్తవంగా ఇవ్వకూడదు, వెంటనే ఇచ్చేశాడు. అంటే ఉద్దేశం ఏంది? తొందరగా అవి తీసుకొని చెప్పండి, తొందరగా అవి తీసుకొని చెప్పండి, తొందరగా అవి తీసుకొని. ఇక్కడ కోర్టులో నేను ఒకసారి ఈ పోస్ట్ మార్టం ఎవిడెన్స్ చెప్పడానికి వెళ్తుంటే ఒక ఖైదీని దించారు. ఒక ఖైదీని దించినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా ఆ బస్సులో నుంచి ఆ 2 ఖైదీని బేడీలు వేసుకొని దించారు. కరెక్ట్గా ఆ మెట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అనానో అన్నా అన్నారు. గుండెలు అవిసిపోయినాయి. విచిత్ర పోలీసులు వాళ్ళని చోట్ల ఖైదీలు నా కళ్ళు చూస్తున్నారు అంటే వాళ్ళు బేడీలు వేసుకొని అనా నో అన్నారు. కానీ వాళ్ళకి ఏమన్నా వచ్చి పోలీసు వాళ్ళకి మాట్లాడండి. ఆహా, డాక్టర్ గారిని వీళ్ళు నోవన్నా అని పిలిచారంటే వీళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా సంబంధాలు. అంటే నాకు వాళ్ళు అలా పిలవడం ఆ టైంలో నాకు కూడా ఇష్టం లేదు. వాళ్ళైనా తిన్నగా ఉండొచ్చు కదండి, ఆలోచించండి. నాకు ఇష్టం లేదు అలా పిలవడం. ఎందుకంటే అందరూ చూశారు, పోలీసు వాళ్ళు కూడా చూశారు నాకల్లి. నేను ఆగి ఇప్పుడు వాళ్ళు అంతగా పిలిచినప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? మీరైతే ఏం చేసేవాళ్ళు? ఎవడరా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు, నీకు మాకు? నేను అలా చేయలా. బండి ఆపి ఆగి ఏం చేశారా మీరు? పోలీసులు ఉన్నారు, వాళ్ళకి ముందు నన్ను గురించి చెప్పుకోవాలిగా. మరి నేను చెప్పుకోకపోతే రే నువ్వు ఎవరంటే నన్ను కష్టం కదా. నేను చెప్పా, నేను డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్ని. పోస్ట్ మార్టం ఎవిడెన్స్ అనగానే ఇక పోలీసు వాళ్ళు అక్కడికి మనకు ప్రోటోకాల్ ఉంటుంది, అక్కడ బాగా చూస్తారు పోలీసు వాళ్ళు, గౌరవిస్తారు మనల్ని బాగా. సార్ చెప్పండి అని వీళ్ళతో మాట్లాడుతాను ఆపారు వాళ్ళని. నేను ఏం చేశారా మీరు ఇక్కడ? అరే ఎక్కడ మీదంటే నాకు తెలియదు, గుర్తులేదు అసలు వాళ్ళు నాకు పలానా 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 అని చెప్పి వాళ్ళకి బుద్ధి మాటలు చెప్పి నేను వెళ్ళాను. ఎందుకు ఈ మాటలు? ఆ సమయంలో వాళ్ళు అలా పిలవడం నాకు కష్టం అనిపించింది, ఇష్టం లేదు అలా పిలవడం. పాపం యాజకుడికి ఎలా ఉండదు చెప్పండి. దావీదు తప్పు చేయలేదని యాజకుడికి తెలుసు. దావీదు దేవుని చిత్తానుసారుడని తెలుసు. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చోడని తెలుసు. దావీదుకి దేవునికున్న సంబంధం ఈ యొక్క దైవజనుడికి తెలుసు. కానీ ఆ సమయంలో దావీదు అక్కడికి రావడం ఈయనకు మాత్రం ఏమాత్రం క్షేమకరం కాదు. అందుకే అన్నాడు, ఎందుకు వచ్చావు? ఒక్కడే వచ్చావా? అవును, ఒక్కడనే వచ్చాను. రాజు నాకు ఒక పని అప్పగించాడు. పని అప్పగించలేదు, యాజకుడి యొక్క భయం తొలగించడానికి చెప్పాడు. నీ దగ్గర ఏమున్నాయి? తొందరగా ఆ రొట్టెలిచ్చి వెళ్ళు అంటే దావీదు ఇంకా కదలలేదు. ఏమైందో చూడండి. అక్కడ ఏమైందంటే చూడండి, అతనికి ఇచ్చాను. 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు
అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అందరూ చెప్పండి, అక్కడ యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అంటే దావీదు రాక అతడు యాజకుడితో మాట్లాడడం, యాజకుడు ఇతనితో మాట్లాడడం, వాళ్ళు దూరంగా ఉండి మాట్లాడుకోవడం వీడు చూశాడు. ఎవరాడు? దోయగు చూశాడు. చూడండి, అతడు ఏదోమీయుడు, అండర్లైన్ చేయండి, అతని పేరు దోయగు. ఏదోమీయుడు అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద అండర్లైన్. వాడి యొక్క ప్రొఫైల్ ఎవడో ఈ దోయగు అనేవాడు. వాడి పేరు దోయగు, అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. మళ్ళీ దావీదు మాట్లాడుతున్నాడు. చూసారా, ఈ ఎపిసోడ్లో, ఈ కాంటెక్స్ట్లో 21వ అధ్యాయంలో దావీదు గురించి చెప్పి మధ్యలో ఇతని గురించి చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఎవడాడు? 7వ వచనంలో ఎవరి గురించి? ఒక్క 7వ వచనంలో చెప్పాడు. ఎందుకంటే ఈడ జరుగుతున్నదంతా వాడు చూస్తున్నాడు. ఆడ దావీదు మాట్లాడడం, ఇంకా దావీదు కొనసాగిస్తున్నాడు. చూడండి, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధమునైనను నేను తేలేదు. దావీదు చెప్తున్నాడు. ఎవరితో? యాజకుడితో. యాజకుడి పేరేంటి? అబీమెలెకు అంటున్నాడు. యాజకుడు, అయ్యా నీవు రాజు నాకు పని వేగిరముగా అప్పగించాడు. అందుకే నేను తొందరలో ఏం చేశానంటే నేను ఖడ్గమును కానీ ఆయుధమును కానీ తేలేదు, తొందరలో వచ్చేసా అని అహీమెలెకుకు చెప్పాడు. అప్పుడు ఏమైందంటే చూడండి ఏం జరిగిందో. నా ఖడ్గమైనను ఆయుధమును నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, దావీదు అడిగాడు ఆ యాజకుడిని. అప్పుడు యాజకుడు ఏమంటున్నాడు చూడండి, ఆ 9వ వచనం. యాజకుడు, ఎలా లోయల్లో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది. అండర్లైన్. ఏ ఖడ్గం? ఫిలిస్తీని ఖడ్గం. ఎవరిది? గొల్యాతుది. ఇప్పుడు దావీదు ఆ ఏలా లోయలో, మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి. ఏలా లోయలో, నీవు కత్తెయు ఈటెయు తీసుకొని నా మీదకి వచ్చుచున్నావు అన్నాడు. ఆ కత్తి ఎవరిది? ఈ గొల్యాతుది. ఆ కత్తి ఆ దినాన దావీదు లేపలేకపోయిన వయసు. అప్పుడు దావీదు టీనేజ్లో ఉన్నాడు, అక్కడ యవనస్తుడికి ఎదుగుతున్నాడు. ఆ ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గాన్ని ఏం చేశాడంటే సౌలు వస్త్రంలో చుట్టి నోబు దేశంలో ఇక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో ఏఫోదు వెనక దాచాడు. ఇది దాచింది ఎవరంటే సౌలు దాచిపెట్టాడు. ఏమైందో చూడండి. ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరే ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఏళ్ళ తీసుకొనమనగా దావీదు, చూసారా, దావీదు దానికి సమమైనదొకటి లేదు నాకిమ్మనెను. సమమైనదొకటి నాకు లేదు. నిజంగా అదిగో ఏఫోదు వెనక ఆ దినం నీవు గొల్యాతును చంపావే. ఈ కత్తి గొల్యాతు కత్తి ద్వారా గొల్యాతునే దావీదు చంపాడు. ఆ దినం ఏలాలోయలో నీవు గొల్యాతును చంపిన కత్తి ఉంది ఏఫోదు వెనక, దాన్ని తీసుకో. ఆ కత్తిని తీసుకొని ఆ దినం దాన్ని ప్రయోగించలేకపోయాడు. ఈ దినాన ఈ ఖడ్గముతో సమమైన ఖడ్గము మరొకటి. ఇదంతా ఎవడు చూస్తున్నాడు? దూరంగా ఉండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ మనిద్దరం మాట్లాడుకుంటున్నాం. మనిద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో తెలీదు. ఆడున్నవాడు మనిద్దరం అదే పనిగా మాట్లాడుకుంటుంటే వాడికి ఏం అర్థం అవుతుంది? పైగా మాట్లాడి నేను దానిలోకి వెళ్ళి రొట్టెలు తెచ్చి ఈయనకి ఇవ్వటం, ఆ మూలకెళ్ళి కత్తి తెచ్చిస్తే వాడు ఏమనుకుంటాడు చెప్పండి? అరే ఈ పాస్టర్ గారు, ఈ యాజకుడు, దావీదు ఇద్దరు కలిసి ఎవరి మీద కుట్ర చేస్తున్నారు అంటే వాడి దృష్టి ఎలా ఉందంటే, అలసిపోయావు దావీదు, రొట్టెలు తిను, ఫుల్ ఎనర్జీ వచ్చింది. 2 కత్తి తీసుకో, సౌలు గడి ఆడ కనిపిస్తాడు వేసి అన్నట్టుందా లేదా? దావీదు ఆ కత్తి తీసుకొని వెళ్ళాడు. పాపం దావీదు ఉద్దేశం, యాజకుడి ఉద్దేశం అది కాదు కదా. అసలు ఆ దావీదు రావడమే యాజకుడికి ఇష్టం. ఇది జరిగిన సంగతి. ఇది ఒక ఎపిసోడ్. ఇక 2వ ఎపిసోడ్ మీకు అర్థం అవ్వాలంటే ఇక రండి. ఇప్పుడు వీడు తిన్నగా చూశాడు కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి. దావీదు ఖడ్గం తీసుకున్నాడు. జాగ్రత్త వినండి ఒక్క మాట. దావీదు ఖడ్గం తీసుకున్నాడు, వాడిని చూశాడు. వాడు ఉన్నాడు సంగతి తెలుసు. ఎవరు? దోయగు ఏదోమీయుడు అని రాయబడింది. వాడు ఇశ్రాయేలుడు కాదు. ఏదోమీయులకి ఇశ్రాయేలులకి తరతరాల యుద్ధం. వారికి వీరికి పడదు. వారిద్దరూ అన్నదమ్ములు బిడ్డలే. ఇశ్రాయేలీలు యాకోబు సంతానం,
ఏదోమీయులు వారన్న ఏశావు సంతానం. వారిద్దరు అన్నదమ్ముల బిడ్డలే, కానీ వారికి పడదు, వారికి యుద్ధం ఒకరంటే ఒకరు పడదు. వాస్తవంగా ఈ యొక్క తమ్ముడు బిడ్డలంటే యాకోబు ఇశ్రాయేలుగా మారిన తరువాత వారి బిడ్డలంటే ఏదోమీయులకు పడదు. బద్ధ శత్రువులు ఎప్పుడు కూడా యుద్ధానికి కాలు దూతారు. చాలాసార్లు దేవుడు యుద్ధమునకు పోకుండా ఇశ్రాయేలీని వద్దు, వారితో యుద్ధం చేయొద్దు, వారు మీ అన్న బిడ్డలు అని దేవుడు పలుమార్లు ఆపిన ఏదోమీయులు కపట స్వభావం, ఏదోమీయులు దుష్టులు, ఏదోమీయులు దేవుని బిడ్డలు ద్వేషిస్తారు, ఏదోమీయులు వారు కపట నాలుక కలిగిన వారు, ఏదోమీయులు అబద్ధాలు చెప్తారు, ఏదోమీయులు సాడీలు చెప్తారు, ఏదోమీయులు జీవితాన్ని నాశనం చేస్తారు. ఎవరు సంతోషంగా ఉండడం వారికి ఇష్టం లేదు. ఎప్పుడు కయ్యానికి కాలు దూతారు. మంచి అంటే వారికి ఇష్టం ఉండదు, మంచి మాటలంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు కీడు చేయడానికి వారు త్వరపెట్టబడతారు. ఇది ఏదోమీయుల యొక్క చరిత్ర. అయితే ఈ సంగతి అంతా వాడు ఎలాంటి వాడో, ఎటువంటి దుష్టుడో, ఎటువంటి క్రూరుడో, అబద్ధాలు చెప్తాడని, కపట నాలుక కలిగిన వాడని దావీదుకు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు దావీదు చేతిలో ఏముంది? కత్తి ఉంది. ఇప్పుడు వాడు ఉన్నాడు అక్కడ, ఇదంతా వాడు చూస్తున్నాడని తెలుసు. దావీదు పని చేయొచ్చు, రేయ్ ఇలా రా, వస్తాడా రాడా? వస్తాడా రాడా? దావీదు ఏం చేయొచ్చు తెలుసా? ఇలా రా బయటికి. దావీదుతో బయట పనోళ్ళు ఉన్నారు, దావీదు అనుచరులు ఉన్నారు. ఒక్కడికి చెప్తే చాలు, వీడిని తీసుకెళ్ళి అవతల తీసుకెళ్ళి చంపేయండి అంటే ఒక పని అయిపోద్ది. దావీదు ఆ పని చేయలా. వాడు ఉండడం ప్రమాదం, వాడు ఉండరాదు, కానీ దావీదు దేవునికి అప్పగించాడు. వీడు ఆలోచించండి, దావీదు కత్తి తీసుకోవడం, అతనితో మాట్లాడడం, వాడు అక్కడే ఉండడం, వాడు సౌలు సేవకుడు అవడం, వాడు ఎంత పనికి మాలాడు దావీదుకు తెలుసు, వాడు ఎన్ని అబద్ధాలు ఆడతాడో దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు వాడున్న స్థలంలోనే దావీదు కూడా ఎదిగాడు. దావీదు చాలా కాలం సౌలు ఆయుధములు మోయువాడిగా ఉన్నాడు. సౌలు ఆస్థానంలో దావీదు ఉన్నప్పుడు ఆ ఏదోమీయుడైన దోయగి ఎలాంటి వాడో దావీదుకు బాగా తెలుసా తెలీదా? పెద్ద చెప్పండి. తెలుసు. అలాంటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు దావీదు ముందు ఉన్న తక్షణ కర్తవ్యం, దావీదు తనను తాను క్షేమకరంగా ఉండాలి అంటే దావీదు ముందు ఉన్న ఒకే ఒక్క అవకాశం, వాడిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చంపేయాలి. దోయేగుని చంపేయాలి. ఇప్పుడు దోయేగు అక్కడే ఉన్నాడు కదా. నేను అనుకుంటాను దావీదు మాట్లాడి కత్తి తీసుకొని ఆ జరుగుతున్న సమయం అంతా కూడా దోయేగుకి దాన్ని ఏదంటారు, ప్రాణం అరచేతుల్లో. ఎందుకు చెప్పండి? ప్రాణం అరచేతుల్లో పెట్టుకున్నారంటారు. ఎందుకు? దావీదు కత్తి తీసుకున్నాడు. ఖచ్చితంగా నేను సౌలు సేవకుడినని, నా సంగతి ఏంటో దావీదుకు బాగా తెలుసు, నా ప్రవర్తన ఏంటో తెలుసు, నేను ఎంత పనికి మాలినోడో తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా రాజుకు చెప్తానని తెలుసు. కాబట్టి నన్ను ఖచ్చితంగా చంపుతాడు అనుకొని ఉంటాడు. లేదా దావీదు కత్తి తీసుకుని బయటికి వెళ్ళిపోయినంతసేపు వాడు వాడికి గుండెళ్ళు ఎలా కొట్టుకొని ఉంటుంది కదా. కనీసం దావీదు వాడిని పిలిచి, రేయ్ మేమున్న సంగతి రాజుకు చెప్పావంటే అని అన్నాడా? దావీదు వెళ్ళిపోయాడు. ఈయన పని మీద ఈయన ఉన్నాడు. ఎవరో సౌలు పని మీద. సౌలు 3000 మందిని వెంటేసుకొని, ఒరే ఏడున్నాడో చెప్పండి రా. ఎవరు తెలుసా? దావీదు ఏడున్నాడో చెప్పండి రా. పారానాయిడ్ అంటారు. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో పిచ్చెక్కిపోయి తిరిగిన వాళ్ళల్లో పరాకాష్ట ఎవరు? సౌలు. సౌలులాగా మానసిక ఉద్వేగానికి, మానసిక రోగానికి గురైన వాడు బైబిల్ గ్రంథంలో మరొకడు లేడు. వాస్తవంగా ఈ యొక్క దోయేగు ఇశ్రాయేలీల జాతికి ఎప్పుడు కూడా శత్రువు. ఎందుకంటే ఇక్కడ మరి అలాంటి ఏదోమీయుడు సౌలు దగ్గరికి ఎలా వచ్చాడు? వాస్తవంగా అతడు ఏదోమీయుడైనప్పుడు ఇశ్రాయేలీలకి అతడు శత్రువు అయినప్పుడు ఇశ్రాయేలీల జాతిలో ఎలా చేరాడు అన్న అనుమానం మనకి రాక మానదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సౌలు రాజ్యానికి వచ్చిన తరువాత అతడు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళాడు. సౌలు రాజ్యానికి వచ్చిన తరువాత అతడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి మీకు అర్థం అవడానికి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అతడు 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మీకు అతడు ఎలా వచ్చి చేరాడో సౌలు దగ్గర, సౌలు పంచన ఎలా వచ్చి చేరాడో మీకు అర్థమవుతుంది. ఇది మీరు చదవాలి. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. వాడు ఎలా వచ్చాడో ఇక్కడికి మీకు అర్థమవుతుంది. 14:47 వచనాన్ని చదువుతున్నాను. తీసారా? 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47.
ఇలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారము నొందినవాడై నకముఖాల వారి శత్రువులైన మోయాబీలు 1, అమ్మోనీయులు 2, ఎదోమీలతోనూ సోబా దేశపు వారి రాజుతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధం చేసెను. ఎవరి మీదకి అతడు పోయెనో వారందరిని అతడు ఓడించెను. చూసారా, ఎవరి మీదకి వెళ్ళాడో వారందరిని ఏం చేశాడు? కాబట్టి ఇక్కడ వినండి, సౌలు యుద్ధానికి వెళ్ళాడు. ఎవరెవరి మీదకి వెళ్ళాడు? మోయాబీల మీదకి, తర్వాత అమ్మోనీల మీదకి, దాని తర్వాత ఎదోమీయులను ఓడించి, ఆ దినాల్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఓడించి అక్కడున్న వాళ్ళని బానిసలుగా పట్టుకొచ్చి వారి చేత పని చేయించుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనంలో సౌలు ఎదోమీయుల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో వారిని ఓడించి అక్కడున్న కొద్ది మందిని బానిసలుగా పట్టుకొచ్చారు. వచ్చిన బానిసల్లో ఈడొకడు. ఎవరాడు? దోయేగు. ఆ దోయేగు క్రమక్రమంగా ఆ పనిలో ఎదుగుతూ రాజుగారి దగ్గర నమ్మకము పొందినవాడిగా ప్రయత్నం చేసి, రాజుగారు మనల్ని పొందడానికి అతడు రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి వాడు ఏ ఉద్యోగానికి చేరాడు? అక్కడ రాజుగారి పశువుల కాపర్లకి పెద్ద అయ్యాడు. అందరు చెప్పండి, ఏమయ్యాడు? రాజుగారి పశువుల కాపరికి వాడు ఏమయ్యాడు? పెద్ద అయ్యాడు. అందుకే దోయేగు అనే దానికి అర్థం ఏంటంటే, రాసుకోండి, జాగ్రత్త పరుడు లేదా భయము పుట్టించువాడు. దోయేగు అనగా భయము పుట్టించువాడు, జాగ్రత్త పరుడు. నిజంగా ఈ 2 పేర్లు అతడికి బాగా పనికొస్తాయి. ఈ డర్టీ డాగ్, ఈ దోయేగు, నిజంగా వాడు, జాగ్రత్త వినండి, వాడు ఇశ్రాయేలీల రాజుగారి కొలువుల్లో పనిచేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీల మీద ద్వేషం ఉంది వాడికి. నిజంగా బయటకు ఒకటి లోనొకటిగా ఉన్నాడు వాడు. నిజంగా మనుషులు ఎంతగా మనకు బయటకు ఒక్కోసారి బయటికి బాగా కనిపిస్తారు చాలామంది, లోన ద్వేషం ఎవరికి తెలుసు. వీడు చూసారా, ఇశ్రాయేలీల రాజుగారి కొలువులో పనిచేస్తున్నాడు కానీ ఎవరంటే ఇష్టం లేదు? ఇశ్రాయేలీలు అంటే ఇష్టం లేదు వాడికి. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీల కొలువులో ఇశ్రాయేలీల రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు కానీ ఎవరంటే ఇష్టం లేదు? ఇశ్రాయేల్ అంటే ద్వేషం, ఆ జాతి అంటే ద్వేషం. ఎందుకంటే వాడి గుండెల్లో ఇశ్రాయేలీల మీద ద్వేషం ఉంది. అందుకే ఎవరు చేయని యాజకుల్ని వీడేం చేశాడు? కత్తితో. అదే ఇశ్రాయేల్ అయితే చేస్తాడా? పైగా వీళ్ళను చంపింది గాక ఆ దేశం మీద, నోబు దేశం మీద పడి ఊరు మొత్తాన్ని నాశనం చేశాడంటే వీడికి గుండెల్లో ఎవరి మీద ద్వేషం ఉంది? కానీ ఆ విషయం ఈ పనికి మాలిన ఈ సౌలుకి ఏమైనా తెలిసిందా? తెలియలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇతడు సౌలు యుద్ధానికి వెళ్ళి ఈ ఎదోమీయులను జయించినప్పుడు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం మీకు అర్థం అవ్వాలి. కాబట్టి దోయేగు అంటే అర్థం ఏంటి? జాగ్రత్త పరుడు. రెండోది భయం పుట్టించేవాడు. నిజమే, వీడు చేసిన క్రియ ఇశ్రాయేలీల్లో భయం పుట్టించేదయింది, ఇశ్రాయేలీల్లో మాయని మచ్చయింది. ఆలోచించండి. ఇంకొకటి వీడు అర్థం ఏంటంటే జాగ్రత్త పరుడు. వాడు చేసే భయానకమైన పనులు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. వాడు జాగరూకత వహించేవాడు, ఎవరికి అనుమానం లేకుండా. వాడికేమో బయటికేమో ఇశ్రాయేలీని ప్రేమించేవాడిగా ఉన్నాడు, కానీ అంతర్గతంగా వాడు ఎదోమీయుడు. బయటికేమో ఇశ్రాయేలీల కొలువులో పనిచేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ వాడు అంతర్గతంగా ఇశ్రాయేలీల మీద విషం చిమ్ముతున్నాడు వాడు. కానీ సౌలు దగ్గర మంచిగా ఉంటున్నాడు వాడు. సౌలు దగ్గర వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నాడు. రాజుగారి దగ్గర సౌలుకి అన్నీ వాడే అయినట్టు ప్రవర్తిస్తున్నాడు, కానీ వాడి హృదయంలో ద్వేషం ఉంది, వాడి హృదయంలో కపటం ఉంది. ఇశ్రాయేలీలు అంటే వాడికి పడదు. ఎందుకంటే వాడు ఎదోమీయుడు. ఏదోము అంటే ఎర్రని అని అర్థం కదా. ఎదోమీయుడు. వీళ్ళు ఎవరి సంతానం అండి? యాకోబు ఏశావు అన్న సంతానం అన్నమాట ఎదోమీయుడు. మీకు గుర్తొస్తున్నాడు? ఎదోమీయులు పరమ పనికి మాలినాడు. మీకు కొత్త నిబంధనలో మరొక ఎదోమీయుడు కనిపిస్తాడు, హేరోదు. యేసుక్రీస్తు జ్ఞానులతో అన్నాడే, ఆయన ఎక్కడున్నాడో ఎక్కడ పుట్టాడో వచ్చి నాకు చెప్పండి, ఆయన్ని నేను కూడా ఆరాధించున్నట్లు అని. అప్పుడు దేవుని దూత వారికి ప్రత్యక్షమై, వద్దు వేరే దారిలో పోండి అని జ్ఞానులు చెప్తే వేరే దారిలోకి వెళ్తే వీడి కోపం వచ్చి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేయమన్నాడు? వాడే హేరోదు కూడా ఇదే జాతోడు. ఎవడాడు? ఎదోమీయుడు. వాళ్ళకి మనుషులను చంపడం అంటే వాళ్ళకి ఇష్టం, రక్తాన్ని ఒలికించడం వారికి ఇష్టం. వాళ్ళు పైగా నిరపరాధుల రక్తాన్ని చిందిస్తారు వాళ్ళు ఎదోమీయులు. నిజంగా అందుకే వాళ్ళ మీదకి దేవుని తీర్పు కూడా అలాగే వచ్చింది. ఇంకొక హేరోదు మనకు కనిపిస్తాడు.
ఆ హేరోదు ఎలాంటోడు తెలుసా? పుట్టినరోజు వేడుకలకు అందరిని పిలిచాడు. వేడుకల్ని పిలిచి రాజవస్త్రాలు ధరించుకొని ఇలా లేచి ప్రసంగం చేస్తుంటే వాళ్ళకి పొగడతలంటే ఎక్కువ ఇష్టం. అక్కడ కూర్చున్న జనం పొగిడే బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు అబ్బా మాట్లాడుతుంది రాజుగారా దేవుడా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? మాట్లాడుతుంది ఎవరు? రాజుగారా దేవుడా? ఇది మనుషుడి స్వరం లాగా లేదే, ఎవరి స్వరం లాగా ఉంది? దేవుని స్వరం లాగా ఉంది. అంటే మన భాషలో అంటామే, ఏం చెట్టు ఎక్కటం? ఎప్పుడైనా ఎక్కారా? రోజు ఎక్కువ దిగుతూ ఉంటాం మనం. మునగ చెట్టు ఎక్కుతాం, ఎవరన్నా ఏదనంటే చాలు కదా. మునగ చెట్లు ఎక్కితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మా బంధువులు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన రేపే పెళ్ళి. ఇప్పటికీ నా దగ్గర ఫోటోలు చూసినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆనందిస్తూ ఉంటాను ఆ ఫోటోలు. రేపే పెళ్ళి అయితే ఎవరో అన్నారంట, ఆయన పైకి ఇంజనీరింగ్ చదువుకొని ఈ చెట్లు ఎక్కటం అనేది వీడి తర్వాతే అన్నాడు. చెట్టు ఎక్కాడు, అవి కొయ్యటాన్ని మునక్కాయలు. నిజంగానే మా బంధువులు మునక్కాయలు కొట్టడానికి ఎక్కితే అంతలా మనిషి, మునక్కాయ చెట్టు ఉంటుందా, పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయింది తెలుసా. కట్టేసుకొని తాళిబొట్టు కట్టాడు తెల్లారి. మునగ చెట్టు ఎక్కుటేయాలా, మునక్కాయలు కోయిటేయాలా, చెయ్యి కింద పడుటేయాల. తర్వాత చెప్పండి, పూర్తి చేయండి. చెయ్యి ఇరగొట్టుటేయాలా, అది విషయం. నిజంగా చెయ్యి ఇరిగింది ఆయనకి. చెయ్యి ఇరిగిన కట్టుతో ఆయన కట్టేసుకొని ఎట్టుంటుంది చెప్పండి? పాపం కుట్టించుకున్న సూట్ వేసుకోవడానికి లేదు. ఆలోచించండి. ఇది నన్ను వాక్యం వింటున్నాం మనం. పొగడ్త పన్నీరు లాంటిది, దాన్ని దూరం ఉండి మనం స్మెల్లింగ్ వాసన చూడడమే కానీ తాగితే విషయం అయింది. ఇదే పొగడ్త. హేరోదు ముందు కూర్చొని ఏదోమీడు వాడి ముందు కూర్చున్న జనం అన్నారు, అబ్బా ఇది దేవుని స్వరమే, మనిషి స్వరం కాదు. కావాలని అన్నారా? చెట్టెక్కిచ్చారా? చెప్పండి. చెట్టెక్కిచ్చారు. పాపం చెట్టెక్కాలని తెలియక వీడంటున్నాడు, ఏంటంటే నాకు సరిగ్గా వినిపించలేదు, ఇంకోసారి అనండి. అదేయా నువ్వు మాట్లాడుతుంటే ఎట్టుంది? మనిషి మాట్లాడినట్టు లేదు, దేవుడు మాట్లాడినట్టుంది. అంతే, దేవుడు కోపం వచ్చింది. వాడిని మొత్తగా పురుగులు పట్టి అక్కడే పడి చచ్చిపోయాడు హేరోదు. చూసారా? ఇది ఏదోమీయులు ఇంత పనికిమాలిన వాళ్ళు. దేవునికి ఘనత ఎవరు? స్వఘనతను కోరతారు. వారికి ఇశ్రాయేలు అంటే ద్వేషం. ఇదిగో దోయగో ఎట్టొచ్చి చేరాడు తెలుసా? ఏదోమీయుడే బానిసగా వచ్చాడు, కానీ మనసులో ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు జాతిని నాశనం చేయాలి. ఏ రోజు వీరు ఆలోచించాడు, ఏ రోజైతే బానిసగా వచ్చాడో వాడు వస్తూ అనుకున్నాడు, ఏదొక దినంలో నేను బానిసగా ఎదగాలి, ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేయాలి, ఇశ్రాయేలీలో ఓచుకోత కోయాలి అని ఏ రోజో వాడు ఆలోచించుకున్నాడు. వాడు క్రమక్రమంగా పనివాడిగా ఎదిగాడు. ఇంకొంచెం చివరికి సౌలు యొక్క కొలువుల్లో, సౌలు యొక్క ఆస్థానంలో, ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు. ఆ పశువుల కాపరికి వీడేమయ్యాడు? పెద్ద. పశువుల కాపరికి వీడు పెద్ద అయ్యాడు. దోయేగుడు ఏదోమీయుడు. వీడు ఇశ్రాయేలీయుడు కాదు. ఆలోచించండి. పశువుల కాపరికి వీడు ఎవరంటే యజమాను, చీఫ్ హెడ్స్మెన్ అని ఇంగ్లీష్ బైబిల్లో. చీఫ్ హెడ్స్మెన్, మైటీ వన్ ఆఫ్ హెడ్స్మెన్ అని ఇంకొక బైబిల్లో. అక్కడున్న పశువుల కాపర్లు అందరికన్నా బలమైన వాడు వీడు. అందరికన్నా పెద్ద, అందరికన్నా బలమైన వాడు. ఇంకొక బైబిల్లో ఉంది, మైటియెస్ట్ ఆఫ్ హెడ్స్మెన్. మైటియెస్ట్ ఆర్ చీఫ్, మైటియెస్ట్, బలమైన వాడు వీడు, శక్తి కలిగిన వాడు. ఏం చేశాడు తెలుసా? సౌలు వెతుకుతున్నాడు. ఎవరి కోసం? దావీదు కోసం వెతుకుతున్నాడు. దావీదు కోసం వెతుకుతూ సౌలుకు పిచ్చి బట్టి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పిచ్చుల వృక్షం అనే చెట్టు కింద కూర్చొని అక్కడున్న వాళ్ళతో చుట్టుపక్కల చేరిన ఆయన అనుచరులు ఉంటారుగా, ఒరే ఆ దావీదు అనేవాడు ఆడున్నాడో చెప్పండిరా, ఇంతకాలం ఎతుకుతున్నా వాడు ఎక్కడున్నాడో చెప్పండిరా. పైగా దావీదు అప్పటికే చాలామంది మీద అనుమానం, వాళ్ళ కొడుకు మీద అనుమానం కదా. తన కొడుకైనా యోనాతాను ఎవరి పక్షాన్ని చేరాడు? దావీదు పక్షం. యోనాతాను కూడా చంపబోయాడు. దావీదుకి వాళ్ళ భార్య అన్న అనుమానమే. సౌలుకి తన భార్య పేరు ఏం పేరు? అహీనోయిము. ఆమన్న అనుమానమే. వీళ్ళు కొంపదీసి దావీదు పక్కనే ఏమన్నా చేరతున్నారా ఏంటి అని. అరే నా భార్య నా పక్క లేదు, తర్వాత నా కొడుకు నా పక్క లేడు, అరే మీరన్నా చెప్పండిరా యాడున్నాడో కదా. పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు ఒక చెట్టు కింద కూర్చొని. అప్పుడు సీన్లోకి అప్పుడే
ఎత్తుక్కుంటే దూతుడు వస్తున్నాడు ఆ వార్త చెప్పడానికి. ఎవడీడు? దోయగానేవాడు. అయ్యా సౌలు, ఇదిగో వచ్చేసా, తెచ్చేసా. ఏం తెచ్చాడు? వార్త. ఏ వార్త? దావీదును వెతుకుతున్నావే, దావీదు అడ్రస్ కనుక్కున్నా. చెప్పురా యాడున్నాడో. చూడండి ఆ వాక్యం 22వ అధ్యాయం. పైగా ఏమంటున్నాడు చూడండి సౌలు, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడో నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉన్నట్లు నా కుమారుడు నా సేవకుని పురుకొల్పినాను. నా నిమిత్తం మీలో ఎవరికి చింతలేదా? వరే నా గురించి మీకు బాధ లేదంటారా అంటున్నాడు. ఎవరు? అక్కడున్న వాళ్ళతో. పాప వాళ్ళకు కూడా సౌలు వల్ల పిచ్చెక్కుతుంది. ఎవరికి? చుట్టుపక్కల ఉన్న సైనికులకి. తెల్లవారు తిప్పుతున్నాడు, రాత్రి తిప్పుతున్నాడు, పగలు తిప్పుతున్నాడు, కొండలెక్కిస్తున్నాడు, దిప్పుతున్నాడు. పైగా నేనంటే మీకు ఇష్టం లేదంటారా అంటున్నాడు. ఆ సైనికులకి ఎట్టుంటుంది? ఇదేందిరా మనకి గోల, నా మీద కుట్ర చేస్తున్నారని మనల్ని అనుమానిస్తున్నాడు ఈయన. చెప్పండి రా ఎక్కడున్నాడో, దావీదు ఎక్కడున్నాడంటే చూడండి 9వ వచనం, 22వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు అండర్లైన్ చూసారా? అప్పుడు ఏదోమీయుడగు దోయేగు. చూడండి ప్రతి సందర్భంలో ఈ దోయేగు గురించి వ్రాయబడింది ఏదోమీయుడు అని. ఏదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చానని చెప్పగా రాజు యాజకుడు అహీటూబు కుమారుడైన అహీమెలెకు లోబులో ఉన్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలిపించాను. ఇదిగో ఇప్పుడు వచ్చి వీడు వార్త మోసుకొచ్చాడు. దోయేగనేవాడు, అదే డర్టీ డాగ్ అని చెప్పాను, వచ్చి రాజుగారు కక్షతో రగిలిపోతుంటే వచ్చి అంటున్నాడు, అయ్యా నేను యెష్షయి కుమారుడు దావీదు పారిపోయాడే, నేను చూసా. నేను ఆ దినం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దావీదు ఆ అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? యాజకుడు దావీదుకు రొట్టెలు ఇచ్చాడు. దావీదు పక్షముగా దేవుని యొద్ద విచారణ చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ దినం నువ్వు దాచావే కత్తి, ఆ కత్తి కూడా ఇచ్చాడు. నేను చూసా అనగానే ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? మనుషులను పంపించి నోబు దేశంలో యాజకుడు తండ్రి ఇంటి వారిని అందరినీ పిలిపించాడండి. ఇందుకు భయపడ్డాడు ఆ యాజకుడు. ఇప్పుడు అర్థమైందా? ఇందుకు భయపడ్డాడు, పిలిపించాడు. నిజంగా కబురు వెళ్ళింది, మిమ్మల్ని సౌలు రమ్మంటున్నాడు. ఎలా ఉండుంటుంది మీరు ఆలోచించండి. యాజకుడికి కష్టం అనిపించి ఉంటుంది. బహుశా యాజకుడికి ఒక ధైర్యం గుండెల నిండా. ఎందుకంటే పిలిపించిన రాజు ఇశ్రాయేలీయుడు, ఇతనేమో యాజకుడు. ఒక రాజు కత్తి ఎత్తి యాజకులను చంపడానికి చట్టం లేదు. ఇతను ఒక ధైర్యం, నేను అనుకుంటుంటాను, బహుశా నన్ను విచారణ చేయడానికి, దావీదు గురించి అడగడానికి నన్ను పిలుస్తున్నాళ్లే, వెళదాం. మళ్ళీ అనుమానం, నన్ను ఒక్కడనే రమ్మనాలి, నా తండ్రి ఇంటి వారందరినీ ఎందుకు రమ్మన్నట్టు? ఈ యొక్క నోబు దేశంలో ఉన్న ఈ యాజకుల పట్టణంలో ఉన్న యాజకులందరినీ ఎందుకు రమ్మనాలి? ఎన్నో అనుమానాలు. అయినా పిలిచింది ఎవరు? రాజు పిలిచాడు. వెళ్ళి కబురు వెళ్ళింది. వీళ్ళందరూ బయలుదేరి రాజు దగ్గరికి వచ్చారు. రాజు నిలబెట్టి ఇతన్ని అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి ఏమంటున్నాడంటే 9వ వచనం. అప్పుడు ఏదోమీయుడు దోయేగు అతని విషయం చెప్పాడు, అతని విచారణ చేస్తున్నాడని చెప్పాడు, ఖడ్గం ఇచ్చారని చెప్పాడు. 12వ వచనం. సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా చిత్తము అన్నాడు. చూడండి సౌలు మాట్లాడుతున్నాడు, పిలిపించి యాజకుణ్ణి, నా ఏలినవాడా నేను. చూడండి ఆ యాజకుడు సౌలు పనికి మాలవాడని తెలిసిన ఆ యాజకుడు ఎంత విలువిస్తున్నాడో. అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమునిచ్చి అతని పక్షముగా దేవుని యొద్ద విచారణ చేసి. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ వినండి, ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు. ఇక్కడ వినండి, అతడు సొంతగా దావీదుని పిలిచి ఇచ్చాడా? దావీదు బ్రతిమలాడి తీసుకొని వెళ్ళాడా? కదా. ఇక్కడ వినండి, పైగా అతని పక్షముగా దేవుని యొద్ద విచారణ చేశావు అంట.
అని అన్నాడు. గమనించండి. విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుతున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవు జత కూడితరేమని అడగగా ఎంత మాట అనేశాడు చూసారా. ఇదంతా ఎవరు చెప్పారు? పోయి దోయేగు చెప్పాడు. అయ్యా రాజు, ఇదిగో కొంప మునిగింది, పో, నువ్వేడే తిరుగుతావు ఉండి చెట్ల కింద, ఆడ జరగాల్సిందంతా జరిగింది. దావీదు ఏం జరిగిందో తెలుసా? అదిగో యాజకుల ఊరుందే, నోబు అక్కడికి, ఆ చర్చికి, ఆ ప్రత్యక్ష గుడారానికి దావీదు వచ్చాడు. దావీదు వస్తే ఆయన ఇంకే అబద్ధాలు చెప్పుంటాడు. ఎన్ని అబద్ధాలు చెప్పాడో దావీదు చెప్పాడు అతని మీద. చూడండి, ఒక కీర్తన రాశాడు అతని మీద జరిగిన సంఘటన బట్టి. ఇదిగో ఈ దావీదు అక్కడికి వస్తే ఆ యాజకుడు ఏం చేశాడు తెలుసా? రొట్లు ఇచ్చాడు, కత్తిచ్చాడు, పైగా అతని పక్షాన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వాళ్ళిద్దరు కుట్ర చేసి దావీదుని ఆ యాజకుడు నీ మీదకి ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. చూడండి, అదే అంటున్నాడు, మీ ఇద్దరు అతడును నీవు జత కూడితరేమేనని అడుగగా ఈ సంగతి ఎవరో చెప్పారు పాపం సౌలుకి? దోయేగు చెప్పాడు. చూడండి, అహీమెలెకు ఏమంటున్నాడు చూడండి. అహీమెలెకు, రాజా, చూడండి ఎంత చక్కని జవాబు చెప్తున్నాడు. రాజు నాకు అల్లుడే. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పాడు యాజకుడు. ఇతడు అల్లుడుగా స్వీకరించాడు అసలు దావీదుని? మాట్లాడండి, స్వీకరించాడా? స్వీకరించలేదు. అందుకే గుర్తు చేస్తున్నాడు యాజకుడు, నీ అల్లుడు. చూడండి, రాజు నాకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తై, నీ నగర్లో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడున్నాడు? అబ్బా, ఎంత చక్కని మాట. ఇది వినాయన మేలుకొని ఉండాల్సింది సౌలు. నిజమే కదా, నా అల్లుడంటే నా కొడుకుతో సమానం కదా, నా కూతురు భర్త కదా, ఇదేంటి నేను చంపడం, ఆయన్ని చంపడానికి తిరగడం ఏంటి? రాజు నాకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తై. అబ్బా, రాజు నాకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తై, రాజనగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు ఈ సేవకులలో ఎవడున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దావీదుకి సమమైన వాడు ఎవరు కూడా లేడు అని అంటున్నాడు. అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? నువ్వు అంటున్నావు రాజా, దావీదు పక్షముగా విచారణ చేయడం, ప్రార్థన చేయడం ఈరోజే చేశాను అనుకుంటున్నావా? లేదు, నా పనేంటో తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేయడమే. అది ఈరోజు దావీదు గురించి నా దగ్గరికి వచ్చాడని నేను ప్రత్యేకంగా దేవుని దగ్గర ఏమీ విచారణ చేయలేదు అని చెప్తున్నాడు. అది నాకు దూరమగునుగాక, నేను అలా చెయ్యను. అలా చేస్తానా? దావీదుని నీ మీదికి పురుకొల్పుతానా? దావీదు నీ మీదికి రావడానికి నేను ప్రేరేపిస్తానా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడినైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండునుగాక. అయ్యా, ఈ నేరం నువ్వు మోపొద్దు, నాకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడినైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి. చూసారా, ఈ సంగతి నాకు తెలియదు, ఈ విషయంలో కొంచెము ఎక్కువ నాకు అసలు ఏం తెలియదు, ఈ నేరం నా మీద మోపకుందువుగాక అని చెప్పాడు. ఇతను అడగాల్సిన ప్రశ్నలు అడిగాడు, అతడు ఇవ్వాల్సిన జవాబు ఇవ్వడమే కాదు, దేవుడే అహీమెలెకు ద్వారా పలికించాడు, నీ అల్లుడు నమ్మకస్తుడు. చూసారా, ఘనత వహించినవాడు, ఆలోచనకర్త, దావీదు లాంటి వాడు నీ కొలువుల్లో ఎవరైనా ఉన్నారా? ఎందుకు అలా చేస్తున్నావు? దావీదు గురించి ప్రార్థన చేయడం, దావీదు గురించి విచారణ చేయడం అది ఈరోజేనా ప్రారంభమైంది? కాదు. నువ్వు విన్నది తప్పు, నాకు తెలీదు, ఈ నేరము మోపకుందువుగాక అని అంటున్నాడు అని తను చెప్పాల్సింది చెప్పాడు. రాజుగారు సమ్మతించాడా? సమ్మతించలేదు. ఏం జరిగిందో చూడండి. అక్కడ ఇశ్రాయేలుల చరిత్రలో ఒక చెరగని మాయని మచ్చ జరిగిపోయింది. అక్కడ ఏం జరిగిందో చూడండి. వారికి అందరికీ రాజు, చూడండి, రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయమని చెప్పి ఎంత మాట అనేసాడండి. మరణము అహీమెలెకు నీకు నీ ఇంటి వారికి మరణము నిశ్చయం, మరణశిక్ష విధిస్తున్నాను. ఏం చేశాడని? ఏమైనా చేశాడా? తప్పేమైనా చేశాడా? రాజుగారికి వ్యతిరేకం కుట్ర ఏమైనా చేశాడా? కేవలం దావీదు వెళ్ళి అతన్ని కలిసిన నేరానికి వీడెళ్ళి
ఏదో మీడగు దోయేగిళ్ళి చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు, కానివి మోపి చెప్పాడు, కల్పించి చెప్పాడు, సాడీలు చెప్పాడు, కాని వార్తలు చెప్పాడు, కల్పిత గాథలు వల్లించాడు, రాజుగారి కోపాన్ని రెచ్చగొట్టాడు. దీని వెనక ఇశ్రాయేలు జాతి నాశనం అవ్వాలని ఏదో మీడి యొక్క ఉద్దేశమే, కానీ సౌలు దానిని గ్రహించలేకపోయాడు కదా అంటున్నాడు. రాజు అంటున్నాడు, సరే రాజుగారు ఒక మాట అనొచ్చు, నీ దగ్గరికి దావీదు వచ్చి ఏం చేశాడో చెప్పు అనొచ్చు. అడిగాడా? అడగలేదు. అసలు నీకు దావీదుకి ఏం సంబంధం అని అడగచ్చు. అడిగాడా? అది అడగలేదు. మాట మాత్రం ఆలోచించకుండా నీకు నీ తండ్రి ఇంటి వారికి, పోనీ అహిమెలెకును చంపమన్నాడు, ఆ తండ్రి ఇంటి వారు ఏం చేశారు? ఆ ఊర్లో ఉన్న యాజకులు ఏం చేశారు? వారికి ఏమన్నా తెలుసా? అసలు దావీదు వచ్చాడన్న సంగతే తెలుసా వాళ్ళకి? తెలీదు. దోయేగు చేసిన పని, దోయేగు చేసిన వాడి కపటమైన నాలుక నిజంగా ఎంత అనర్థం తీసుకొచ్చి పెట్టింది. ఆ దినం దావీదు వాడిని చూసినప్పుడే దావీదుకు అనుమానం వచ్చింది, కానీ దావీదు వాడిని చంపొచ్చు, కానీ దావీదు వాడిని చంపలేదు, వదిలేశాడు. వదిలేసిన నేరానికి ఇదిగో ఇంత విపత్తు ఇశ్రాయేలీల చరిత్రలో బహుశా ఇంతమంది యాజకులు, ఇంతమంది పాస్టర్లు ఒకేసారి ఓచకోత కోయబడ్డాం. సౌలు అక్కడ నిలబడ్డాడు, వారందరూ యాజకులు నిలబడ్డప్పుడు ఆయన అహిమెలెకు అంటున్నాడు, నా తండ్రి ఇంటి వారికి ఇది నేరము మోపకుందువుగాక అన్నప్పుడు అంటున్నాడు, నీవు నీ తండ్రి ఇంటి వారు మెస్సియముగా మరణం అని అక్కడ ఉన్న వాళ్ళతో అన్నాడు. యెహోవా చూడండి ఏమంటున్నారు ఇంటి వారందరికి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున. కలిసారా వాళ్ళు? ఏమన్నా కలిసారా? అబద్ధం. అంటే ఈ మాటలు ఎవరు చెప్పారు వాడికి? అయ్యా ఆ ఊరంతా ఎవరితో కలిసిపోయారు? దావీదుతో కలిసిపోయారు. ఆ నోబు దేశం అంతా, యాజకులు పట్టణం అంటారు దాన్ని, ఆ నోబు దేశంలో ఉన్న యాజకులందరూ దావీదుతో కలిసిపోయారు. ఇంకేంది, నువ్వు పని అయిపోయినట్టే. రెచ్చగొట్టాడు. రాజుగారికి అంతర్మదనం ఎక్కువైపోయింది, కక్ష ఎక్కువైపోయింది, పిచ్చి పట్టింది. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు రాజు. చూసారా? దావీదుతో కలిసినందున నేరస్థాపన, నేరం చేయలేదు, ఏ తప్పితం చేయలేదు. అహిమెలెకు చెప్పాల్సింది చెప్పాడు. పైగా చెప్పాల్సింది మాత్రమే కాదు, దావీదు గురించి గొప్ప మాటలు పలికాడు. నీ అల్లుడు నమ్మకస్తుడు. అబ్బా, నీ అల్లుడు నమ్మకస్తుడు, ఎంత మంచి మాట. ఆలోచనకర్త. ఎవరున్నారు నీ కొలువుల్లో? నువ్వేం చేయాలి తెలుసా? నీ గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి నీ అల్లుడిని. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం నీ అల్లుడు. ఏమనుకుంటున్నావు నీ అల్లుడు అంటే? నిజంగా ప్రవక్త, నిజమే, ఆ వ్యక్తి యాజకుడు, ఉన్నదన్నట్టు చెప్పాడు, కానీ నువ్వు చెప్పింది వాస్తవం కాదు. నేను చేయలేదు అలాగా, దావీదుతో నాకే సంబంధం లేదు. ఆ దినం వచ్చాడు, అవును, కానీ నువ్వు అన్నట్టుగా దావీదును ఉసిగొలిపి నీ మీదకి పంపడానికి నాకేం పని అని, ఇది నేరము మోపకుందువుగాక, నాకు నా తండ్రి ఇంటికి ఏ సంబంధం లేదని చెప్పినా వినకుండా అతడంటాడు, ఇదిగో ఈ యాజకులందరూ ఎవరితో కలిసినందుకు? దావీదుతో కలిసినందుకు అంటున్నాడు. అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియకపోయినందున, అతడు పారిపోయిన సంగతి వారికి తెలిసి నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావల వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఇది నిజమేనా? మళ్ళీ ఇది నిజమేనా? దావీదు పారిపోయిన సంగతి యాజకులకు ఏమన్నా తెలుసా? దావీదు ఎక్కడున్నాడో వీళ్ళకి ఏమన్నా తెలుసా? ఈ రాజు అంటాడు, వీళ్ళకి తెలుసు దావీదు ఏడున్నాడో వీళ్ళకి బాగా తెలుసు, కనీసం నాకు చెప్పలా అని అక్కడ ఉన్న వాళ్ళతో, చుట్టుపక్కల ఉన్నారే, రేయ్ ఇదిగో మీ అందరూ ఇష్టం వచ్చినట్టు వీళ్ళ మీద పడి వీళ్ళని చంపండి అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? రాజుగారు అలా ఆజ్ఞిస్తే ఏమవ్వాలి? వెంటనే పని జరగాలి. కానీ రాజు పక్కనున్న సైనికులు రాజు ఆజ్ఞనిచ్చిన ఒక్కరు వాళ్ళ మీద బట్టల్లా. ఎందుకో తెలుసా? వారందరూ దేవుని సేవకులు, ఏఫోదు ధరించుకుని ఉన్నారు, వారు దేవుని ప్రతిష్ఠితులు, వారి మీద నరమాత్రుడు చెయ్యొద్దు. ఎందుకో తెలుసా? వారి మీద చెయ్యేస్తే ఎవరి మీద చేయేసినట్టు. అందుకే దేవుని అభిషిక్తుల్ని ఎవరు కొట్టడానికి వీల్లేదు, వారి వైపు వేలెత్తి చూపడానికి వీల్లేదు. ఏలెత్తి చూపిస్తేనే అంత కఠినమైన శిక్షే. చంపడమా? నాకు అనిపిస్తుంది నీతి సౌలు కన్నా అక్కడున్న సేవకులకి ఎక్కువ
ఉన్నది. దేవుడంటే భయం సౌలు కన్నా ఆయన సేవకులకే ఎక్కువ ఉంది. అంటున్నాడు, పడి చంపండి. ఎవడు కదలట్లా. ఈ సౌలు చుట్టూ చూస్తున్నాడు, ఇదేంట్రా నేను చంపమంటే ఎవరు చంపట్లేదు, లేదు ఎవరు కదలలేదు. అప్పుడు ఏం చేశాడో చూడండి. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొలకై ఉండగా రాజు ఇప్పుడు చూడండి దోయేగుతో సిద్ధంగా ఉన్నాడు. ఎవడాడు? దోయేగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పాను. వీడు చూడండి ఆ సందర్భం కోసమే, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సందర్భం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రే దోయేగు అంటే వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? రాజుకు వాడే నమ్మకస్తుల్లాగా, రాజు పక్కన వాడే ఉన్నట్టు, రాజుకు వాడే యథార్థవంతుల్లాగా, రాజు మేలు కోరిన వాళ్ళలాగా నటిస్తున్నాడు వాడు. దోయేగు నీ పని కాని అన్నప్పుడు వాడు ఏం చేశాడు చూడు. అప్పుడు దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమును హతం చేశాను. ఎంతమంది అండి? ఎలా ఉంటుంది ఆలోచించు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వాడు కత్తితో నరుకుతుంటే 85 మందిని ఇంతటి తవ్వలేదు వాడు హతము చేసిన. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసను. ఏంటంటే ఎట్లా? ఇప్పుడు 85 మంది యాజకులను చంపాడు. ఆ పట్టణంతో ఏం పని వీడికి? అంటే వీడికి ఇశ్రాయేలీలు అంటే ద్వేషం. ఆ పట్టణమును కత్తివాత హతం చేసను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురినేమి, పసిపిల్లనేమి, ఎడ్లనేమి, గార్దమును, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసను. అయితే అహీటూబు కుమారుడైన అహిమేలకు కుమారుల్లో అబ్యాతారు అని ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వచ్చి, అందులో ఒకడు ఆ పట్టణం మీద పడి నాశనం చేస్తూ ఉంటే ఈ దోయేగు ఒకడు తప్పించుకొని, అబ్యాతారు అహీటూబు కుమారుడు పారిపోయాడు. ఎక్కడికి? దావీదు దగ్గరికి పారిపోయాడు. దావీదుకి విషయం తెలిసింది. సౌలు యెహోవా యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఏదో మీడగు దోయేగు అక్కడున్నందున వాడు సౌలకు నిశ్చయమ్మగా సంగతి తెలియజేతనని నేను అనుకుంటుని. దావీదుకు అప్పుడే ఆడుతూ అంటున్నాడు, ఆ రోజు నీ తండ్రిని కలిసినప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. ఆ దినమే వాడిని చూసినప్పుడు వీడు ఏదో ఈ సంగతి తెలియజేస్తాడని నాకు అనుమానం వచ్చింది అన్నాడు. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను దావీదు దిగులు చెందాడు. నీ తండ్రి ఇంటి వారందరూ చనిపోవడానికి కారణం నేనే. ఆ దినం నీ తండ్రి ఉన్న స్థలానికి నేను వెళ్ళకపోతే మీ తండ్రి బ్రతికుండేవాడు. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండు, నా ప్రాణము తీయదూచువాడు, నీ ప్రాణము తీయదూచువాడు ఒకటే అని అబ్యాతారుతో చెప్పాను. ఇది దోయేగు. చూసారా, దోయేగు ఏం చేశాడంటే కాని మాటలు పలికాడు. ఈ దినాన దోయేగు జీవితాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దోయేగు మారువేషంలో ఉన్న దోయేగు వీడు. చూసారా, మారువేషములో ఉన్న దోయేగు. మారువేషం బయటికేమో చూసారా వాడు ఇశ్రాయేలీలాగే ఉన్నాడు, ఇశ్రాయేలు పంచన చేరాడు. కానీ వాళ్ళలో ఇశ్రాయేలీల పక్షాన ద్వేషం ఉంది. లేకపోతే యాజకులను చంపుతాడా వాడు? ఇంకొకసారి ఆలోచించండి. అసలు దావీదే వాడిని క్షమించి వదిలిపెడితే మౌనంగా ఉండద్దా వాడు? ఉండాలా లేదా? మౌనంగా ఉండాలి. అరే ఆ దినం దావీదు నన్ను చంపుండేవాడు, చంపడానికి అవకాశం ఉంది, చంపిన అడ్డం లేదు. కానీ దావీదు నన్ను చంపకుండా వదిలేశాడు, అందుకే నాకెందుకు, నేను మౌనంగా ఉంటాను అని చెప్పుండలేదు. వాడు మారువేషంలో ఉన్నాడు. అంటే వాడి హృదయంలో ఇశ్రాయేలీల పక్షాన ద్వేషం ఉంది, మించి దావీదు పక్షాన ద్వేషం ఉంది. ఇక్కడ ఇశ్రాయేలుకు సేవ చేయుచున్నట్టు నటించుచున్న కపట స్వభావం వీడు. ఏంటంట? ఇశ్రాయేలీల పక్షాన. అంతే. ఇప్పుడు వీడు ఎలా ఉంది? సౌలుకి ఎలా ఉంది చెప్పండి? అక్కడున్న యాజకులు మొత్తం 85 మందిని చంపండ్రా అంటే సొంతోళ్ళు చంపల. ఎవరు చంపారు? ఏదో మీడైనా. ఇప్పుడు సౌలుకి ఎవరు ఇష్టమై ఉంటారు? ఇప్పుడు దోయేగు అమ్మ. వీడొక్కడే నా మాట వినేవాడు, వీడే మంచోడు. అదే మనం ఇశ్రాయేలులకు సేవ చేయుచున్నట్టు నటిస్తున్నాడు వీడు. కానీ వాడు ఏదో మీడు, వాడిని నమ్మకూడదు. ఎందుకో సౌలు వాడిని నమ్మాడు. ఎందుకో తెలుసా? సౌలుకి ఎవరంటే ఇష్టం తెలుసా? సౌలుకి ఎవరంటే ఇష్టం తెలుసా? చాడీలు చెప్పేవాళ్ళంటే ఇష్టం, కాని మాటలు పలికేవాళ్ళంటే ఇష్టం. సౌలుకి ఎవరు ఇష్టమో తెలుసా? సౌలు ద్వేషిస్తుంది ఎవరిని? దావీదుని. దావీదు మీద అబద్ధాలు చెప్పేవాళ్ళంటే ఇష్టం. అందుకే సౌలు చుట్టూ వాళ్ళే చేరారు. అందుకే దావీదు పలు సందర్భాలలో కీర్తన రాస్తూ, నా మీద అబద్ధాలు చెప్తున్నారు ప్రభువా, నిర్హేతుకంగా
నా శత్రువుని రెచ్చగొడుతున్నారు, కాని మాటలు పలుకుతున్నారు, కీడును కలిగించే మాటలు పలుకుతున్నారని దావీదు పలుమార్లు కీర్తనలో వాపోయాడు. ఇదిగో చాడీలు చెప్పేవాళ్ళంటే ఇష్టం, ఎందుకో తెలియదు. నేటి దినాన అధికారంలో ఉన్నవారికి కూడా ఇది ఒక హెచ్చరిక. చూడండి, ఒక అధికారి ఉన్నప్పుడు, లేదా ఒక రాజకీయ పదవిలో ఒక మంత్రి కావచ్చు, లేదా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎందుకో వాళ్ళ చుట్టూ ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వీళ్ళని సంతోషపెట్టే మాటలు చెప్తారు. సంతోషపెట్టే మాటలు చెప్పి అసలు ఈ యొక్క రాజు యొక్క క్షేమాన్ని ఎవరు కోరారో, ఈ రాజు కొరకు గతంలో ఎవరు కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ రానికుండా వీళ్ళందరూ మధ్యలో చేరతారు. ఈ దోయేగు లాంటి వాళ్ళు. అవును, ఈ దోయేగులు ఉన్నారు నేటి దినాన. ఈ దినాన వీడు ఇశ్రాయేలుకి సేవ చేస్తున్నట్టు మారువేషంలో ఉన్నాడు. వాస్తవంగా వాడు ఇశ్రాయేలుల మేలు కోరలేదు, ఇశ్రాయేలు యొక్క నాశనాన్ని కోరాడు. వాడు మనసులో ద్వేషం ఉంది. దోయేగు దుష్టుడు. ఈ దోయేగు ఈ సంగతి తెలిసింది దావీదుకి. సౌలు 85 మంది యాజకుల్ని చంపించాడని తెలిసిన తరువాత అతడు 52వ కీర్తన దోయేగు గురించి రాస్తున్నాడు. రండి, 52వ కీర్తన చదివితే మీకు ఇంకొన్ని విషయాలు దోయేగు గురించి మీకు అర్థమవుతాయి. రండి చూద్దాం. 52వ ఏదోమీడిన దోయేగు గురించి ప్రధాన గాయకునికి రాశాడు. చూడండి, 52వ కీర్తన 9 వచనాలు ఉన్నాయి. దోయేగు గురించి, దోయేగు యొక్క జీవితం ఎలాంటిదో, దోయేగు యొక్క హృదయం ఎలాంటిదో, దోయేగు యొక్క ఆలోచన ఎలాంటిదో, దోయేగు యొక్క కపటమైన స్వభావం, దుష్టమైన నాలుక ఎలాంటిదో దోయేగు గురించి ఈ కీర్తన ప్రత్యేకంగా రాశాడు. అంత మాత్రమే కాదు, ఈ దోయేగు యొక్క చరమాంకం, దోయేగు మీద దేవుని తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో కూడా ఈ కీర్తన రాశాడు. ఇందులో శురుడే చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు అన్నాడు. చూసారా, వీడు అనేక మంది 85 మంది యాజకులను చంపి అతిశయపడుతున్నాడు. నేనే చేశా అంటున్నాడు, అతిశయపడుతున్నాడు. అంత చాలదన్నట్టు నోబు దేశం మీద పడి పట్టణాన్ని రక్తమయించేశాడు. పట్టణంలో పసి పిల్లల నుండి ఆడవాళ్ళ దాకా ఎవరు లేకుండా కత్తితో సమూలంగా నాశనం చేశాడు. అందుకే అంటున్నాడు, సూర్యుడా నువ్వు ఏం చేశావు? కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యం. నువ్వు అనుకుంటున్నావా నువ్వు నిలబడతానని? విజయ దరహాసంతో నువ్వు నిలబడతాననుకున్నావు. లేదు, నిలిచేది దేవుని కృప. ఆ దినం నిన్నెందుకు బ్రతకనిచ్చాను తెలుసా? దేవుడు నన్ను ఆ పని చేయనీలేదు. ఆ దినం నిన్ను చంపేసేవాడిని, కానీ నేను చంపలేదు. నిన్ను చంపినా నన్ను అడిగేవాళ్ళు లేడు, కానీ దేవునికి అప్పగించుకున్నాను. దేవుని కృప అన్నాడు. దేవుని కృప నిత్యముండును, ఆ కృపను బట్టి నువ్వు బ్రతుకున్నావు అన్నాడు. మోసం చేయవాడా? వీడెవడంట? మోసం. నిజంగా ఎవరిని మోసం చేశాడు చెప్పండి. ఇప్పుడు ఎవరిని మోసం చేశాడు చెప్పండి? చెప్పాలి, ఎవరిని మోసం చేశాడు? ఇప్పుడు ఈ దోయేగు కీర్తన రాస్తూ దావీదు అన్నాడు, మోసము చేయవాడా అన్నాడు. ఎందుకు? ఎవరిని మోసం చేశాడు? సౌలును మోసం చేశాడు. అది దావీదును కాదు మోసం చేశాడు. వాస్తవంగా దావీదుకు మోసం చేశాడు, ద్రోహం చేశాడు, మోసం కాదు. కానీ మోసం చేసింది ఎవరిని? అసలు వీడు కూడా నిజంగా సౌలు క్షేమాన్ని కోరితే ఏం చేయాలి? వెళ్ళి, అయ్యా ఎందుకయ్యా నువ్వు దావీదును చంపాలనుకుంటున్నావు? దావీదుకి నీ మీద అటువంటి ఆలోచన లేదు, నీ ప్రయత్నం మానుకోయా అని చెప్పాలి. చెప్పాలా లేదా? చెప్పకుండా అన్నాడు, ఇదిగో అక్కడ కుట్ర జరుగుతుంది నీ మీద, నువ్వెట్టే ఊరుకుంటే త్వరలో నువ్వు పోతావు, ఏదో ఒకటి చెయ్యి. ఇదంతా కూడా అందరిని పిలిపించు. ఇదంతా కూడా సౌలుని రెచ్చగొట్టాడు. అందుకే మోసం చేయువాడా అన్నాడు. మోసం చేయువాడా, చూడండి అతనికి ఒక మంచి పేరు పెట్టాడు. వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. అబ్బా, వాడి నాలుక ఎలాంటిదంట? వాడిగల, అంతకన్నా పదునైంది ఏది లేదు ఆ దినాల్లో. వాడిగల మంగళి కత్తి నీ నాలుక. రే దోయేగు, నువ్వు మోసం చేశావు. దోయేగు, నీవు కపట స్వభావి. ఆ దినం నిన్ను చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది, సౌలుకు ఏదో చెప్తావని అంటున్నాడు. వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్నది. మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుల కంటే అబద్ధము చెప్పుట నీకు, అబద్ధం చెప్పడం, కీడు చేయడం నీకు ఇష్టమని కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఈ కీర్తన దోయేగు గురించి రాశాడు. కాబట్టి దోయేగు దుష్టుడని, దోయేగు విజయగరం కొద్ది కాలమే ఉంటుందని, దోయేగు యొక్క విషపు నాలుకంట మోసం చేయవాడా,
వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము. నిజమే కదా? ఇదంతా ఇంత రక్తము ఒలికించబడ్డానికి వీడి అబద్ధాలు, విషపు నాలుక. ఎంత విషపు నాలుక అంటే నిజంగా ఆలోచన. దావీదుకు వచ్చి చెప్పాడు, ఇదిగో అహీమెలెకు నీ మీద కుట్ర పన్నాడు. దావీదు వచ్చాడు, దావీదుకు రొట్టెలు ఇచ్చాడు, కత్తిచ్చాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు, నీ మీదకు పురుకొల్పుతున్నాడు. దావీదు చంపుతాడు నిన్ను, నువ్వే మేలుకో. వక్ర బుద్ధి. అందుకే దోయేగు వక్ర బుద్ధి. ఆ మాట రాసుకోండి. దోయేగు వక్ర బుద్ధి. ఎంత వక్ర బుద్ధి అంటే వీడు చూసారా, వక్ర బుద్ధి. అబద్ధం చెప్పాడు. అహీటాబు కుమారుడైన అహిమెలెకు దావీదు పక్షం వహించాడని రాజును నమ్మబలికాడు కదా. ఆలోచించండి, రాజును నమ్మబలికాడు. దోయేగు ఈ కీర్తనలో రాస్తూ మోసము చేయువాడు అంట. నిజమే కదా, మోసం చేయువాడు. నిజంగా రాజు పంచన చేరి, రాజు పశువుల కాపురలో పెద్దగా ఉండి మోసం చేయువాడిగా మిగిలిపోయాడు. అందుకే చూసారా, ఇతడేమంటున్నాడు తెలుసా? సౌలు, అహీటోబు కుమారుడైన అహిమెలెకు నువ్వేం చేసావు తెలుసా? యెషయి కుమారుడైన దావీదుని కుట్ర చేసి నా మీదకి పంపిస్తున్నావు. అందుకే ఈ దోయేగు కీర్తనకారుడు దావీదు రాస్తూ వాడిగల మంగలి కత్తి గల నాలుక కలవాడు. కపటమైన నాలుక. ఆలోచించండి, కపటమైన నాలుక. చెడ్డమైన మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాపు పెట్టుకో అంటున్నాడు కీర్తనకారుడు. 34 కీర్తన 13వ వచనం. వీడెవడో తెలుసా? మేలు కంటే కీడు చేయుటకు ఇష్టపడ్డాడు. నిజంగా దావీదు అతన్ని చంపకుండా విడిచిపెట్టాడు. వీడు మౌనంగా ఉండాలి. దావీదు అంత మేలు చేసినప్పుడు వీడు దోయేగు నిజంగా మేలుకు కీడు చేయడానికి, తన రాజును మోసం చేయడానికి. అందుకే వీడు కీర్తనకారుడు రాస్తూ 4వ వచనంలో అధిక నాశనకరమైన మాటల పలుకుటకు ఇష్టపడ్డాడు. అధికమైన ఏ మాటలు? నాశనకరమైన మాటలు. ఎంత చెప్పుంటాడో చూడండి. లేకపోతే అంతమందిని చంపే తెగువ ఎలా వస్తుంది చూడండి. అందుకే సౌలు మరింత కీడు చేయుటకు ఈ యొక్క దోయేగు కారణమయ్యాడు. సౌలు మరింత కీడు చేయడానికి. ఇప్పుడు చెప్పండి, సౌలు 85 మంది యాజకులను చంపడానికి కారణం ఎవరు? దోయేగు. అందుకే సౌలు అనుమతితో దేవుని అభిషిక్తులను, యాజకులను చంపినవాడు. 85 మందిని. అసలు దావీదు సౌలును చంపే అవకాశం 2 సార్లు వచ్చింది కదా. చంపాడా? ఆ వస్త్రపు చెంగును కోసి అవతల కొండ మీదకి వెళ్ళి దావీదు గుండెలు కొట్టుకుంటూ ఏడ్చాడు. ఎందుకంటే దేవుని అభిషిక్తుని వస్త్రాన్ని కోసినంత మాత్రాన అసలు దేవుని అభిషిక్తుని చంపకూడదు, చెయ్యకూడదని దావీదు సౌలుని విడిచిపెట్టాడు కదా. సౌలుకి నిజంగా దేవుని అభిషిక్తుల్ని చంపకూడదన్న సంగతి సౌలుకు తెలీదా? తెలుసు. కానీ దోయేగు మాటలు విని, దోయేగు చెప్పిన విషపు మంగళ కత్తి కంటే వాడిగల మాటలు విని మరింత పాపము చేయడానికి కారణమయ్యాడు. మరింత కీడు కలిగించడానికి 85 మంది యాజకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చంపబడ్డారు అంటే దేవుని సేవకులున్న పట్టణం నాశనం చేయబడ్డానికి ఈ యొక్క దోయేగు కారణమయ్యాడంటే మీరు ఆలోచించండి. దోయేగు రక్తదాహము కలిగిన వాడు. నిజమే, దోయేగు రక్తదాహం. ఎంతమందిని చంపాడు ఆలోచించండి. ఊరు. ఇప్పుడు అదే నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు సార్ రాజుగారు చంపమన్నాడు, యాజకులు 85 మందిని చంపాడు. ఊరితో ఏం పని? ఆ ఊరితో, యాజకులు ఉన్న ఊరితో ఈయనకే సంబంధం. అంటే ఇతని మనసులో ఏముంది? ఇశ్రాయేలు జాతిని ఏం చేయాలని? నాశనం చేయాలని. అది కుట్ర. మీకు ఒక విషయం తెలుసా? ఒక్క మొర్దెకై అతనికి సాష్టాంగ నమస్కారం చేయలేదని చంపితే మొర్దెకైని చంపు. యూదుల జాతిని ఏం చేయడానికి పూనుకున్నాడు? 127 సంస్థానాలలో ఉన్న యూదుల మొత్తాన్ని సమూలంగా నాశనం చేయడానికి. అంటే అర్థం ఏంటి? ఒక్క మొర్దెకై మీద కాదు కోపం, యూదుల జాతి అంతా. అందుకే రాజుగారికి అతడు విన్నపం చేశాడు. ఒక జాతి, ఒక తెగ చెదిరి ఉన్నారు, వారు విధులు సకల జనుల విధులకు, అందుకే వద్దు అన్నప్పుడు రాజుగారు ఆలోచించకుండా తాకీదుల మీద సంతకం చేశాడు. ఇది మనం నేర్చుకుంటున్నాం. రక్తదాహం మనసులో ఉంది. వాడు వేషధారిగా ఉన్నాడు, కపట స్వభావిగా ఉన్నాడు. అయితే రక్తదాహము కలిగిన వాడు ఈ దోయేగు దేవునికి శత్రువు. నిజమే కదా? మీరు ఒక్కసారి ఆలోచించండి.
ఒక్క హేబేలు రక్తం నేల మీద ఒలికి దేవునికి మొరపెట్టిందే 85 మంది ఏఫోదు ధరించుకున్న యాజకులు ఏ నేరము చేయలేదు, ఏ తప్పితము చేయలేదు, ఏ దోషము చేయలేదు. బహుశా వారు అక్కడొచ్చి నిలబడ్డప్పుడు రాజుగారు ఏం మాట్లాడుతున్నాడో కూడా వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకంటే తెలియదు దావీదు సంగతి ఎరిగిన వాడు అక్కడ అహిమెలెకు ఒక్కడే, ఎవరికి తెలియదు. కానీ నిరపరాధుల్ని ఎంతమందిని చంపించాడు రాజు? 85 మందిని, ఊరు మొత్తం నాశనమైంది. అందుకే మీరు ఆలోచించండి, ఒక్క హేబేలు రక్తం దేవునికి మొర్ర పెడితే 85 మంది యాజకుల రక్తం, ఏఫోదు ధరించుకున్న యాజకుల రక్తం, ఆ ఊరు, అక్కడ స్త్రీలు, పసిపిల్లలు, పశువులన్నీ ఊచకోత కోయబడ్డాం. ఎలా ఉండుంటుంది ఆలోచించండి. ఒక్క దోయేగు. అందుకే నేను అన్నాను, వాడు డర్టీ డాగ్. వాడు దోయేగులు ఉన్నారు నేటి దినాన, సంఘాలలో దోయేగులు ఉన్నారు, కుటుంబాలలో దోయేగులు ఉన్నారు, నీ స్నేహితులలో దోయేగులు ఉన్నారు, నువ్వు పనిచేస్తున్న స్థలాలలో దోయేగులు ఉన్నారు. వారు నీ మీద ప్రేమ చూపించినట్టే, నీ క్షేమాన్ని కోరినట్టే ఉంటారు. కానీ వారి మనసులో ఆలోచన ఒకటి, నువ్వంటే ఇష్టం లేదు వారికి. ఎందుకో తెలుసా? నువ్వేం చేయలా, కానీ ద్వేషిస్తారు వాళ్ళు. ప్రభు చెప్పాడు, లోకములో నీకు శ్రమ కలుగును, అయినను దోయేగులు ఉన్నారు, దోయేగులతో జాగ్రత్త. ఇదిగో ఈ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది దోయేగులు ఎలా ఉన్నారు. 52వ కీర్తనలో వాడు మంచోడు కాదు, అటువంటి వాడిని దావీదు ఎలా వదిలాడు, ఎలా విడిచిపెట్టాడు? దావీదుకి ఒక విషయం తెలుసు, దేవుని కృప తెలుసు. దావీదుకి చట్టాన్ని తన చేతుల్లో తీసుకోలేదు. ఆ దినాన చంపేస్తుంటే పని అయిపోయేది, కానీ దావీదు చంపలేదు. అందుకే ఆ ఊరు మీద పడి ఈ యొక్క దోయేగు చంపుతుంటే అందులో యాజకుడు కొడుకు పారిపోయి దావీదు దగ్గరికి వెళ్ళి పెద్దగా చెప్తున్నాడు, మా ఊరు నాశనం అయిపోయింది, మా తండ్రి చంపేయబడ్డాడు, 80 మంది యాజకులు నోబు దేశంలో ఉన్న అందరూ చచ్చిపోయారు. దావీదు ఒక్కసారి ఈ పరిణామం దావీదుకు అర్థం కాలేదు. దావీదు అంటున్నాడు, ఆ దినం నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. ఎక్కడ? మీకు మాట చూడండి, వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? వాడు ఆ మాట మనం చూడండి, 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా, వీడికేం పని? యెహోవా సన్నిధిలో ఏం పని? ఎవరు ఉండాలి ఇక్కడ? యెహోవా సన్నిధిలో ఒక ఏదో మీడు ఉన్నాడు, కపట స్వభావి ఉన్నాడు, ద్వేష స్వభావం, ఇశ్రాయేలు జాతిని నాశనము చేయడానికి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఏం పని వాడికి? ఒక దుష్టుడికి, ఒక అబద్ధికుడికి మంగలి కత్తి కంటే వాడిగలి నాలుక కలిగి యాజకులు చంపి రక్తము ఒలికించే వాడికి ఏం పని? దేవుని సన్నిధిలో వచ్చాడు వాడు. మీకు విషయం తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాడు వాడు, కపట స్వభావి. వాడు వచ్చింది దేవుని సేవించడానికి కాదు, దేవుని బిడ్డలను పాడు చేయడానికి వచ్చాడు వాడు. నిజంగానే అందుకే కీర్తన రాస్తాడు, దేవుని సన్నిధిలో ఏం పని? నిజంగా చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా? అమ్మ వీడు ఎక్కడ వచ్చి కూర్చున్నాడు? దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చున్నాడు. కానీ వాడు వచ్చింది అందుకు కాదు, కపట స్వభావి. ఆ రోజు దావీదు వాడిని చంపలేదు. నిజంగా చంపుంటే బాగుండేదని అనుకుంటాం, కానీ దావీదు అంటున్నాడు, దేవుని కృప నిత్యముండును. దోయేగు అంటున్నాడు, చూడు నీవు అధికమైన నాశనకరమైన మాటల ఇష్టం కావున దేవుడు సదాకాలం నిన్ను తీర్పు వస్తుంది, అణగదొక్కును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశమును నిర్మూలం. అయితే అతనికి రావాల్సిన శిక్ష దావీదు అతని మీదకి వేయకుండా తీర్పు ఎవరికి అప్పగించాడు? మనం కూడా ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది కదా. మనకేంటో తెలుసా? వెంటనే ప్రతీకారం తీర్చడం అంటే చాలా ఇష్టం కాదు. మనం ప్రతీకారం తీర్చడంలో ఆనందం పొందడం కన్నా ఆలస్యమైన దేవుని చేతికి అప్పగించడం మంచిది. ఇది కదా మనం నేర్చుకోవాలి. ఇది వింటే బాగుంటుంది, కానీ సాధన చేయాలి. ఆ కింద చూడండి, అతని తీర్పు నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవునికి తనకు దుర్గముగా నుంచుకొనక తన సమృద్ధిని నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వీడి అని చెప్పుకొనొచ్చు. వానిని చూచి ఒక దినాన నువ్వు నవ్వులు పాలవుతావు. అలాగే ఈ దోయేగు నవ్వులు పాలయ్యాడు, చచ్చిపోయాడు. వాడిని చూసి ప్రజలు నవ్వారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికుంచాను. ఎందుకు చంపలేదు? అర్థమైందా? 2 సార్లు వాడాడు. ఇక్కడ మొదటి వచనం చివరి మాట దేవుని కృప నిత్యం ఉండును అన్నాడు.
నిత్యము దేవుని యందు నమ్మికుంచిన కృపయందు నీవు దాన్ని నెరవేర్చితే గనక నేను నిత్యము నేను స్తుతించున్నాను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెడుదును. అందుకు దోయేగును చంపలేదు. అయితే దేవుడు తీర్పు తీర్చాడు, దోయేగుని పెళ్ళగించాడు. దోయేగు తిరిగి కనిపించలేదు. అర్థమైందా? అయితే నిజంగా ఎంత విషాదానికి కారణమయ్యాడో ఈ దోయేగు. అందుకే దోయేగులు ఉన్నారా ఎవరైనా మనలో? దోయేగుల్లాగా కాని మాటలు పలికేవాళ్ళు. మనకు తెలిసింది కొంచెం అయితే మళ్ళీ బయటికెళ్ళి ఆ వార్తను మళ్ళీ పెద్దది చేసి చెప్పడం. మనం తెలుసుకున్నది కొంచెం అయితే మనకు తెలిసింది, ఒకవేళ పరుని యొక్క గుట్టు మనకు తెలిసింది, ఎవరికి తెలియదు, ఎవరిదో మనకు వార్త తెలిసింది, దాన్ని ఏం చేయాలి? మనం దాచుకోవాలి లేదా దానిని మర్చిపోవాలి. అంతేకాని బయట వ్యక్తులకి ఆ వ్యక్తి విషయాలు చెప్తున్నావంటే నువ్వు దోయేగువు కాదా? అవును, దోయేగులం మనం. ఎందుకో తెలుసా? మన వల్ల, మన మాటల వల్ల, మన చర్యల వల్ల ఏ ఒక్క వ్యక్తి మనస్సాక్షి గాయమవ్వద్దు, ఏ వ్యక్తి కృంగిపోవద్దు, ఏ వ్యక్తి కలత చెందొద్దు, ఏ వ్యక్తి దుఃఖపడకూడదు. ఏ వ్యక్తి యొక్క మనస్సాక్షి నీ వల్ల, నా వల్ల, మన మాటల వల్ల, మన చర్యల వల్ల గాయమవ్వద్దు. అయిందంటే నువ్వు ఒక దోయేగువే. జాగ్రత్త, నాలుక జాగ్రత్త. నాలుక పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. నాలుక జాగ్రత్త. నాలుక చిన్న అవయవం కానీ బహుగా అదిరిపడుతుంది. ప్రకృతి చక్రం ప్రకృతిని శాసిస్తుంది. నాలుక జాగ్రత్త. నాలుకని వశమని కాని మాటలు పలుకుతావా? నాలుకని వశమని దోయేగులాగా చూసింది ఒకటైతే ఏమీ తెలియకుండా వచ్చి రాజుతో అన్నాడు, నీ మీద కుట్ర జరుగుతుంది. దావీదు వచ్చాడు, నేనున్నాను అక్కడ. ఆ అహీమెలెకు యాజకుడు దావీదుకు రొట్టెలు ఇచ్చాడు, దావీదుకు కత్తిచ్చాడు. దావీదు పక్షాన దేవుని దగ్గర విచారణ చేసి దావీదును రెచ్చగొట్టి నీ మీదకు పంపిస్తున్నాడు. వాస్తవం ఇది. నాలుక తన వశమని అబద్ధాలు చెప్పాడు, కాని మాటలు పలికాడు, కీడు మాటలు పలకడానికి ఇష్టమైంది. తను పలికిన మాటల వల్ల యాజకుల పట్టణం నాశనమైంది, రక్తమయమైంది, రక్తం ఏరులై పారింది. మీకు ఒక విషయం తెలుసా? మన నాలుక చాలు, మన నాలుక చాలు. బైబిల్ గ్రంథంలో సామెతల కత్తి పోటు కంటే బలమైన మాటలు దేని ద్వారా పలకచ్చు? ఇంత భయంకరం. మరేం చేస్తావు? ఆలోచించండి. నాలుకను సాధు చేయడం ఎవరి వల్ల అవుతుంది? దోయేగు లాంటి నాలుకలు ఎవరికైనా ఉన్నాయా మనలో? మీకు ఒక విషయం తెలుసా? దోయేగు లాంటి నాలుక, దోయేగు లాంటి నాలుకలు, దోయేగు లాంటి నాలుకలు ఈ దినాన వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇద్దరు భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధనలు వచ్చాయి. అమ్మాయి అలిగెళ్ళిపోయింది, ఇంటికి అలిగెళ్ళిపోయింది, రాలేదు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. మరి ఆ పెద్దలు మాట్లాడలేదో ఏమో తెలియదు. వెళ్ళి కూడా ఒక నెల అయింది. ఆ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది భర్త ఇంటి దగ్గర నుండి. ఇక్కడి ఇంటికాడ ఆ ఊరు ఆమె వెళ్ళి అందంట, నువ్వు వచ్చేసావు, మీ ఆయన అక్కడ వదిలిపెట్టి వచ్చేసావు, నీ గురించి పట్టించుకోలేదు కదా వాళ్ళు. మీ ఆయన, మీ అత్తగారు మీ ఆయనకి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేయబోతున్నారంట అని చెప్పిందంట. ఇందులో వాస్తవం లేదు, యథార్థత లేదు, అస్సలు కాదు అని చెప్తే అది నిజం అనుకొని వెనక ముందు ఆలోచించకుండా ఆ వేరుశనగ, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఆ వేరుశనగ పొలాలకి కొట్టాల్సిన మందును తాగి చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఇందులో వాస్తవం లేదు, నిజమే. కాని మాటలు పలికింది. వెళ్ళినావా? నీ భర్తకి పెళ్లి చేస్తున్నారు, నీ భర్త నీకు సంగతి తెలుసా అనగానే నమ్మింది. వాస్తవం అనుకుంది, నా భర్తకి పెళ్లి చేస్తారేమో, నా జీవితం ఇంతేనేమో అని ఉత్తరం రాసింది. నా భర్తకి పెళ్లి చేస్తున్నారంట, నా తల్లిదండ్రులకు నేను భారం కాకూడదని మందు దాగి చచ్చిపోయింది. మాటలు ఎంత పనిచేస్తాయి! దోయేగు లాంటి మాటలు. ఇదే నువ్వు కత్తితో చంపాల్సిన అవసరం లేదు. ఆ దోయేగైతే కాని మాటలు పలికి కత్తితో చంపాడు. కానీ నీ చేతులు ఆయుధం ఏం అవసరంలా, ఏముంటే చాలు. నాలుక, దానికి పేరు పెట్టాడు పాప ప్రపంచం. ఏంటంట? పాప ప్రపంచం. పాప ప్రపంచం. మీకు తెలుసా, నాలుక చాలా కాంప్లికేటెడ్ ఆర్గన్. నాలుక, అందుకే నాలుక, చెవి, ముక్కు, గొంతు. ఈ డాక్టర్ని ఏమంటారు? చెవి, ముక్కు, గొంతు అన్నీ డేంజరే. చెవి, ముక్కు, గొంతు డాక్టర్ ఎన్ని కష్టాలు పడాలో తెలుసా? నాలుక పాప ప్రపంచం. అందుకే దేవుడు దాన్ని ఫిక్స్ చేయడానికి
ఫిక్స్ చేయడానికి, అది ఎట్ట బయటికి రాకుండా ఉండడానికి దాని చుట్టూ కింద 16 పైన 16 బోన్లో పెట్టాడు. ఏంటయ్యి? అందరు చెప్పండి, ఏంటయ్యి? పళ్ళు. తెలుసా? ఆ పళ్ళు మన శరీరంలో పెద్ద గట్టి అవయవాలు. ఇదిగో తొడభాగంలో ఉంటుంది, దీన్ని ఫీమర్ అంటారు. ఇది పెద్ద ఈ తొడభాగంలో ఉండే ఎముక పెద్ద లారీని 10,000 కేజీలు కట్టే లారీని లేపిద్ది. అంత బలమైన ఎముక ఉంటుంది, తుంటి ఎముక, చాలా బలిష్టమైన ఎముక. కానీ ఈ ఎముక కన్నా మన పళ్ళు ఉన్నాయే, ఆ పళ్ళ పైన తెల్లగా ఉంటుంది. ఏంటది? అది గట్టిది. కానీ మనోళ్ళు సిగరెట్లు తాగి రకరకాలు తిని ఆ కలరే లేదు, ఎంత నాశనం అయిపోయారు చూడండి. అది ఎనామిల్ చాలా గట్టిది. అంటే ఎందుకు గట్టితనం? దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఈ నాలుక బయటికి రాకుండా పైన 16 దానికి ఎనామిల్ పూసి, కింద 16 మళ్ళీ దానికి ఎనామిల్ పూసి బయటికి రాకుండా ఫిక్స్ చేశాడు. దవడ ఎముకల మధ్య మళ్ళీ షేప్ ఇచ్చి పైన బుగ్గలు పెట్టి, పైన ఒక పెదవి కింద ఒక పెదవి, నాలుక బయటకు రావటానికి ఇంత ఫిక్స్ చేసినా అది బయటకు వస్తుంది. ఏంటది? విచిత్రం ఏంటో తెలుసా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, నాలుక అడ్డంగా మాట్లాడుతుంది, నాలుక జాగ్రత్తగా, లేకపోతే నీ చెంప పగిలిద్ది అంటాడు. మాట్లాడింది ఎవరు? పగిలేదేంది? ఇదేంది గోలా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాలుక పాప ప్రపంచం, ప్రకృతి చక్రమునకు ఏం చేస్తుంది? దొయ్యగు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. కాని మాటలు పలకద్దు, తెలియని మాటలు పలకద్దు, తెలియనిస్తూ చెప్పద్దు, ఇతరుల మీద మాట్లాడకండి, చూసింది చూసినట్టు మర్చిపోండి. ఎందుకు తెలుసా? దానివల్ల కీడు జరుగుతుంది. ఆ తర్వాత ఆ కీడే మన నెత్తి మీదకి వస్తుంది. దోయేగు ఒక విషాదాన్ని మిగిల్చాడు. దోయేగు ఇశ్రాయేళ్ల చరిత్రలో ఒక రక్త పిపాసిగా మిగిలిపోయాడు, చెరగని ముద్ర వేశాడు. ఆ తర్వాత దోయేగు అంతం విషాదం, దోయేగు ద్వారా కదా కీడులోకి నడిపించబడిన సౌలు అంతం విషాదం. సౌలు ఆ కత్తి మీద తనే పడి ఏమయ్యాడు? కత్తి నిలబెట్టుకొని, తెలుసా, ఆ కత్తి మీద ముందుకు పడి చచ్చిపోయాడు. విషాదం అండి. మనం ఎప్పుడు అలా మాట్లాడకూడదు. కాబట్టి ఈ వాక్యం ఇంటికి వెళ్ళి చదవండి. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు మాటలు వంటివి అనుంది. కూట సాక్షి మోసపు మాటలు పలుకుతాడని, కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు అలా పలకండి. దోయేగు నిజంగా ఒక విషాదాన్ని మిగిల్చాడు. దోయేగు లాంటి వాడు ఎవరైనా ఉన్నామేమో మనల్ని పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దోయేగులు ఎవరైనా ఉన్నామా? మనలో పరీక్షించుకుందాం. దోయేగులు ఎవరన్నా ఉన్నారేమో? కీడు చేయడానికి త్వరపడుతున్నాడు దోయేగు. ఆలోచించండి, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దోయేగు లాంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో పరీక్షించుకుందాం. దోయేగు లాంటి నడవడిక మనలో ఉందేమో పరీక్షించుకుందాం. అబద్ధాలు చెప్పే మనసు మనలో ఉందేమో, కీడు కలిగించడానికి పరిగెత్తే పాదాలు మనలో ఉన్నాయేమో. కాని మాటలు పలుకుతూ, అబద్ధాలు చెప్తూ, చాడీలు చెప్తూ, ఒట్టి మాటలు చెప్తూ, నిరపరాధులను ద్వేషిస్తూ కత్తిపొట్టు వంటి మాటలు పలికే స్వభావం దోయేగులాగా మనలో ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం. అతిక్రమములు దాచకుండా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుదాం. పరిశుద్ధుడా స్తోత్రాలు, మీరు మాకిచ్చిన ఈ దివ్యమైన సన్నిధి కొరకు స్తోత్రాలు. దోయేగులు ఎంతోమంది ఉన్నారు, అయితే దోయేగు దేవుని సన్నిధిలో ఉన్నాడని రాయబడింది. ప్రభు, దోయేగు జీవితాన్ని మా ముందు ఉంచారు. డర్టీ డాగ్, మురికి కుక్క లాంటి వాడు. బయటికి ఇశ్రాయేలుని సేవిస్తున్నట్టే ఉన్నాడు, కానీ వాడు ఏదో మీడు వాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. అటువంటి స్వభావం మాలో లేకుండా ప్రభువా నిర్మలమైన మనస్సాక్షితో నిన్ను సేవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం నా ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డల హృదయాలలో ఈ వాక్యం నింపండి. వాక్యము మాట్లాడుతున్నప్పుడు ప్రభా మమ్మల్ని సరిచేసుకొని హెచ్చరిక చేయబడి మీ చిత్తంలో ఉండే బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.